శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, నాకు అప్పుడప్పుడు ఊహాభయం వస్తున్నది, ఈ భయము ఎవరికి వస్తున్నది అని ఆలోచన చేస్తే ఆ భయము కాసేపు ఆగుతున్నది. అసలు నాకు ఒక అనుమానం వచ్చినది, ఆలోచన చేసే మనసుకు భయం వస్తున్నదా, లేక శరీరానికి భయం వస్తున్నదా, లేక చైతన్యం అనుకునే నాకు భయం వస్తున్నదా? ఈ మూడింటినీ కాకుండా నాలో భయపడేది ఇంకేమైనా ఉన్నదా? అసలు ఈ భయము దేనికి వస్తున్నది? నాకున్న ఈ అనుమానం తీర్చగలరు? అందరికీ ఈ భయము ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈ ఊహా భయము ఇలాగే మనం ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు నడవడం జరుగుతున్నది. ఎంత నిగ్రహంగా ఉన్నా ఏదో ఒక టైంలో వస్తూనే ఉన్నది. ఇది వచ్చిన తరువాత మానసికంగా కుంగుబాటు కూడా వస్తున్నది. దీనిని అధిగమించటం ఎలా? సరిచేసుకుంటూ కాలం గడుపుకుంటూ వెళ్ళడమేనా, లేదా ఏమైనా మార్గము ఉన్నదా? మొత్తం భయం గురించండి. ఈ భయం అనేది వస్తుంది, దీన్ని తప్పించుకోవచ్చా, లేదా ఎప్పటికప్పుడు భయం వచ్చినప్పుడు మళ్ళీ సరి చేసుకుంటూ, అంటే వచ్చిన భయం శాశ్వతంగా ఉండదు చాలా మందికి, దాన్ని మళ్ళీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం పరిస్థితుల్లో. అయితే ఇక్కడ వీరు భయం గురించి అడిగినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారు అసలు ఈ భయం అనేది శరీరానికి కలుగుతుందా, మనసుకు కలుగుతుందా, చైతన్య స్వరూపమైనటువంటి నా ఆత్మశక్తికి కలుగుతుందా? అంటే నేను చైతన్యాన్ని కదా. లేదు, ఈ మూడు కాకుండా అసలు ఈ భయం అనేది నాలో వేరే భయం కలిగేటువంటిది ఇంకేమైనా ఉన్నదా? ఏమిటి అసలు ఇదంతా? ఇది వీరు అడిగినటువంటి ప్రశ్న. భయము లేనటువంటి మనిషి భూమి మీద ఉండడు. ముందు విషయం తెలుసుకోవాలి. అందరికీ భయం ఉంటుంది. అయితే ఈ భయం అనేది ఇంతకు ముందు శీర్షికల్లో కూడా చెప్పుకున్నాం. మన శారీరక వ్యవస్థలో మనకు కూర్చబడినటువంటి భావోద్వేగములు ఏమున్నాయో, అంటే సృష్టి ఒక మనిషికి ఇన్ని రకముల భావములు కలగవచ్చు, అవి మంచి గాని చెడు గాని అనేటువంటి వెసులుబాటు మనకిచ్చింది. ఇన్ని మంచి భావాలు ఇన్ని రకాలుగా కలగచ్చు, ఇన్ని చెడ్డ భావాలు ఇన్ని రకాలుగా కలగచ్చు. అది సృష్టించినటువంటి ఒక వెసులుబాటు మన శరీర నిర్మాణంలో. దానిని మనం ఎలా వాడుకుంటాము అనేది వేరు. ఆ వెసులుబాటులో ఆ భావోద్వేగములలో భయం అనేది ఒకటి. ఆ భయం అనేది మన శారీరక రక్షణకి అవసరమైంది. ఇంతకు ముందు కూడా చెప్పాను. అయితే ఆ శారీరక రక్షణకి అవసరమైనటువంటి వ్యవస్థ అప్పుడు దాన్ని జాగ్రత్త అంటాం. అంతే. అన్ని విషయాలలో జాగరూకత. జాగ్రత్త అంటే జాగరూకత అంటే ఎరుకతో మెలకువలో జాగ్రత్తగా, అంటే చూసుకొని ఏ పనైనా పూర్తి తెలివితో స్పృహతో చేయి, అజాగ్రత్తగా చేయబాక అని. జాగ్రత్త అనే దానికి ఏంటి మీనింగ్ అంటే జాగరూకత, అంటే మేలుకొని ఉన్నాను. మేలుకొని ఉన్నాను అంటే ఏంటి? నాకు అన్ని తెలుస్తున్నాయి. అలా ఏ పని చేసినా ఏదైనా జాగ్రత్తగా, అంటే జాగరూకతతో ఎరుకతో శ్రద్ధతో చెప్పడానికి వచ్చిన పదం జాగ్రత్త. ఆ జాగ్రత్త ఎక్కువైతే భయం అవుతుంది. అది జాగ్రత్త స్థాయి మారినప్పుడు భయం అవుతుంది. భయము అనేది అసలు ఎప్పుడు కలుగుతుంది అంటే, అసలు భయం అనే భావన ఏంటి? ముందు భయాన్ని పరిశీలిద్దాం. భయము అనే భావన ఏంటి అంటే, నాకు అర్థం కాంది, నాకు తెలియంది, నేను గ్రహించలేంది భయంగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు భయం ఇంతే. అంటే భవిష్యత్తు భయం ఉంటుంది అందరికీ. ఏంటి భవిష్యత్తు భయము అంటే, ఏం జరుగుతుందో. ఎందుకని అంటే, ఏం జరుగుతుందో నాకు తెలియదుగా. నాకు ఇప్పుడు తెలుసు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, ఇది నాకు తెలుసు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నది వింటున్నారు, అది మీకు తెలుసు. కానీ కాసేపాగా ఏం జరుగుతుందో, రాబోయే నిమిషం ఎలా వస్తుందో, ఏం జరుగుద్దో నాకు
రాబోయే గంట ఎలా ఉంటుందో, రాబోయే రోజు ఎలా ఉంటుందో. ఎందుకని? అది వస్తే గాని తెలియదు. ప్రాబ్లం అది. అంటే తెలియనిది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇంకొకటి తెలిసినది కూడా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంటే గతంలో మనకు జరిగినటువంటి కష్టములు, నష్టములు, ఇబ్బందులు, బాధలు, లేదా ఎవరికైనా జరిగినటువంటి కష్టములు, నష్టములు, బాధలు మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకు జరిగినవి గుర్తుకొచ్చినా బాబోయ్ మళ్ళీ ఇలా జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఇతరులకు జరిగినవి తెలుసుకున్నా బాబోయ్ మళ్ళీ నాకు కానీ నా వాళ్ళకి కానీ ఇలా జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఇప్పుడు ఒక విమానం ఎక్కామనుకోండి, కూలిపోతుందేమో అన్న సహజ ఆలోచన 199 మందికి వస్తుంది ఎక్కేటప్పుడే. ఎందుకంటే కూలిపోయే అవకాశం కూడా ఉంది అక్కడ, కానీ అన్ని కూలవు. సింపుల్ అంతే. ఏదైనా అంతే. ఒక సైకిల్ మీద వెళ్తున్నప్పుడు పడే అవకాశం ఉంది. పడిపోతామని సైకిల్ వాడకం ఎవరు మానలేదుగా, పడిలేసి సైకిల్ వేసుకుపోతూ ఉంటారు. కానీ పడే అవకాశం ఉంది తప్ప ఎందుకు పడతాం? జాగరూకత అంటే అది జాగ్రత్త ఉంటే పడే అవకాశం లేదు. జాగ్రత్త ఉన్నవాడికి పడే అవకాశం ఉండదు. అలాగే ఒక మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా. కానీ యాక్సిడెంట్ ఎందుకు అవుద్ది? జాగరూకత. జాగ్రత్త ఉన్నవాడికి యాక్సిడెంట్ అవ్వదు. అలా జీవితంలో ఏ చర్యలోనైనా, ఏ విషయంలోనైనా దెబ్బతినే అవకాశం ఉంది, ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది, కష్టపడే అవకాశం ఉంది, ఇబ్బంది పడే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ ఎలా అంటే జాగరూకత, జాగ్రత్త ఉంటే అవన్నీ జరగకుండా ఉండే ఛాన్స్ ఉంది. ప్రతి దాంట్లోనూ ఫెయిల్యూర్కి అవకాశం ఉండదు. కానీ జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని వెళ్తే ఎందుకు ఫెయిల్ అవుతావు? ఎంత వెళ్ళాలో అంతే ఆలోచించుకుంటూ వెళ్ళు. అందుకని నాస్తి జాగ్రత్తో భయం అన్నారు. ప్రతి విషయాన్ని వివరించి చెప్పలేం, కానీ ఎన్నో విషయాలు ఉంటాయి, కోటాను కోట్ల విషయాలు ఉంటాయి మనిషి జీవితంలో. మహాత్ములు మనిషి జీవితాన్ని పరిశీలించి చెప్పింది ఏంటంటే నాస్తి జాగ్రత్తో భయం. అంటే జాగ్రత్త, జాగ్రత్త అంటే జాగరూకత. ఇప్పుడు నిద్రపోయేవాడికి ఏం తెలీదు, మెలకువలో ఉన్నవాడికి ఎందుకు తెలీదు? కాబట్టి నువ్వు మెలకువలో నిద్రపోయిన వాళ్ళ జీవించుకో. అంటే ఇప్పుడు వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ, సైకిళ్ళ మీద వెళ్తూ, లేదా రోడ్డు మీద వెళ్తూ మామూలుగానే సెల్ ఫోన్లు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అది నిబంధన ఉంది ట్రాఫిక్ రూల్స్లో. సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఎందుకంటే నీ శ్రద్ధ మాటల వైపు సగం వెళ్ళిపోయింది. ఆ మాట్లాడే విషయాలలో ఏదైనా ఇంపార్టెంట్ అయినా బాగా శ్రద్ధ పెట్టాల్సిన వచ్చిననుకోండి, పూర్తి శ్రద్ధ వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు సంపూర్ణమైన శ్రద్ధతో వాహనాన్ని నడపట్లేదు, పూర్ణ శ్రద్ధ లేదు అక్కడ. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒకప్పుడు ఇది నిన్ను ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. ఆ రోజు రాకపోవచ్చు. నేను బాగా డ్రైవ్ చేసుకొచ్చేసాను, నాకేముంది, 1000 సార్లు వెళ్ళాను, నాకేం ప్రమాదం ఉంది, నేను అలా 1000 సార్లు ఫోన్లు మాట్లాడుకుంటానే వెళ్తూ ఉంటాను, నేను మల్టీ టాస్కులు చేయగలనని చెబుతూ ఉంటారు కొంతమంది. అంటే నా కెపాసిటీకి మల్టీ టాస్కులు చేయకపోతే నాకేం తోచదని చెబుతూ ఉంటారు. మల్టీ టాస్కులు చేసే అంత తెలివి ఉంది నాకు. మల్టీ టాస్కులు అంటే ఏంటో తెలుసా? ఒకేసారి అనేక పనులు చేయగలిగిన సామర్థ్యం. చేస్తావు, ఎప్పుడు అది ప్రమాదానికి గురి చేస్తుంది. ప్రమాదం రోజు రాదు. అందుకని నాస్తి జాగ్రత్తో భయం. అసలు నువ్వు మేలుకొంటాన్ని ఏమన్నారు? జాగరూకత. మేలుకున్నావు, జాగ్రత్త అవస్థ అని పేరు పెట్టారు దానికి. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? జాగరూకత, మేలుకొని ఉన్నారు అని. మేలుకొని ఉండటం అంటే ఏంటి? కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన తెలుసుకుంటూ ఉంటుంది, చర్మానికి స్పర్శ తెలుస్తూ ఉంటుంది, చుట్టూ ఉన్న సమస్తము నాకు తెలుస్తూ తెలియబడుతూ అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నేను ఎలా జీవించాలి అనడానికి నాకు ఇవ్వబడినటువంటి కళ్ళు, ముక్కు, చెవులు, నా శరీర సంబంధిత అవయవాలన్నింటినీ ఉపయోగించుకొని జాగ్రత్తగా జీవిస్తాను. అప్పుడు నేను గుంటలో ఎందుకు పెడతాను? కళ్ళతో చూస్తూ వెళ్తే. ముళ్ళు ఎందుకు తొక్కుతాను? గాజు బెంకులు ఎందుకు తొక్కుతాను? ప్రమాదం ఎందుకు తెచ్చుకుంటాను జాగ్రత్తగా వెళ్తే? అజాగ్రత్తగా అంటే ఏదో ఆలోచిస్తూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. రోడ్డు వెంక చోట్ల ఏదో ఆలోచించుకుంటున్నా, లేదా ఏ ఫోన్ మాట్లాడుకుంటున్నా.
అప్పుడు నా కాలు ఎక్కడ పడుతుందో నాకే తెలియదు. ప్రమాదాలన్నీ అలాగే ఉంటాయి. ప్రమాదము అన్నది ఏంటి అంటే అశ్రద్ధ వలన కలిగేది. అశ్రద్ధ వలన అంటే ఈ అశ్రద్ధ అన్ని చోట్ల వస్తుంది, అన్ని చోట్ల, ఒక చోట కాదు. అందుకని నాస్తి జాగరతో భయం. భయం రావడానికి కారణాలు ముందే చెప్పుకున్నాం. 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, భవిష్యత్తు మనకు తెలియదు కాబట్టి తెలియనిది భయాన్ని కలిగిస్తుంది అంతే. అంటే ఎలా అయినా జరగచ్చు కదా. ఇప్పుడు తెలియనిది మనం అనుకున్నట్టు జరగచ్చు, మనం అనుకున్నట్టు జరగకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాకపోతే అక్కడ భయానికి కారణం ఏంటి అంటే తెలియనిదంతా భయం కాదు, ఇలాగే జరగాలని మనకు ఉండటం వలన భయం కలుగుతూ ఉంటుంది. ఇంకా దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే తెలియనిది భయం, ఓకే బాగానే ఉంది. ఇప్పుడు తెలియనిదంతా ఎందుకు భయం అవుతుంది అసలు? కాదే, అందులో కొన్ని విషయాలే భయపడతా ఉంటాయి. ఏంటది అంటే ఇలాగే జరగాలి, జరిగితే బాగుండని నేను అనుకుంటున్న విషయాలు ఏమున్నాయి ఆయనని భయపెడతా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇష్టములు, కోరికలు, ఆసక్తులు, ఇవి భయానికి కారణం. అలా జరగకపోతే ఎలా? ఇప్పుడు ఇలాగే జరగాలని అనేది అనుకున్నప్పుడు ఎవరైనా ఏ విషయమైనా విచక్షణ జ్ఞానంతో ఆలోచించండి. ఈ సృష్టి యొక్క అనంతత్వం ముందు, దాని నడకలో సాగే విధానం ముందు ఇలాగే జరగాలని మనం అనుకొని జరిపించుకోగలమా? ఇది జ్ఞానం అంటే. ఇది సంపూర్ణంగా అర్థమైన వాళ్ళకి భయము అనే పదం ఉండదు. అయితే సంపూర్ణంగా అర్థం అవడం ఏంటి? సంపూర్ణంగా అర్థం అవడం మనకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు చెప్పుకుంటున్నాం మరి, లేదు మనకు అర్థం అవ్వలేదు, విషయం చెప్పుకుంటున్నాం అంతే. మనకి ఇలా జరిగితే బాగుండని లోపల ఉందని. అది కొంతమందికి గాఢస్థాయి ఎక్కువ ఉంటుంది. ఇలా జరిగితే బాగుండని. ఎంత గాఢస్థాయి ఎక్కువ ఉంటుంది అంటే అసలు విషయాలే కాదు, వాళ్ళ మాటకి వ్యతిరేకంగా చెబితే భరించలేరు. చిన్న మాట, వాళ్ళ మాటకి ఎవరైనా వ్యతిరేకమైతే భరించలేరు. వాళ్ళని ఎవరు గౌరవించకపోతే భరించలేరు. ఎదుట వాళ్ళందరూ, వాళ్ళు మెలకువలు లేచిన దగ్గర నుంచి అందరూ వాళ్ళకు అనుకూలంగా ఉండకపోతే భరించలేరు. ఎక్కువ భయానికి ఎవరు లోనవుతారంటే వీళ్ళు మానసిక రోగగ్రస్తులు అవుతారు. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు మన అందరి కుటుంబాల్లో ఉంటారు, మా కుటుంబాల్లోనూ ఉన్నారు. నేను తెలుసు, నా భయాలు నాకు తెలుసు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి విషయం చెబుతున్నా. మన మనుషులు ఎవరికైనా తెలుస్తుంది. మరి జాగ్రత్తగా గమనించుకోండి. భయస్థాయిని మనమే పెంచుకుంటున్నాం. అంటే ఒక నెగిటివిటీని భరించలేని మనసు, ఒక సత్యాన్ని అంగీకరించలేని మనసు, ఇవన్నీ భయానికి గురవుతాయి. ఒకటి కాదు, ఒకటి తెలియని విషయం భయానికి గురి చేస్తుంది. ఫస్ట్ పాయింట్, తెలియని విషయాలన్నీ భయానికి గురి చేస్తాయి. అంటే భవిష్యత్తు ఎలా వస్తుందో తెలియదు, ఓకే. తెలియని విషయాలన్నీ భయానికి గురి చేస్తాయా? కాదు, కొన్నే ఉంటాయి. అందులో మనం ఎన్నుకుంటాం. డబ్బు సరిపోద్దో లేదో, మంచి అల్లుడు వస్తాడో రాడో, నీ జబ్బు తగ్గుద్దో లేదో, మంచి కోడలు వస్తుందో లేదో, ఇలా ఏదో సంథింగ్. అన్ని భయాన్ని కలిగించవు. తెలియకపోయినా సరే అన్ని మామూలు రొటీన్ విషయాలు. ఇప్పుడు పడుకుంటాను, లేస్తాను, అదేం భయం అనిపించదు. కొంతమందికి అది కూడా భయం ఉండొచ్చు, ఎందుకంటే ఎవరో నిద్రలో చచ్చిపోయారని వింటారు. ఆ వెన్నకాడి నుంచి అది భయం అవుద్ది, ఇప్పుడు పడుకుంటే లేస్తానో లేదా. ఆ భయం నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు. భయానికి కారణాలు తెలుసుకొని, జ్ఞానం అంటే ఏం లేదు. జ్ఞానం అంటే నా గురించి నేను తెలుసుకుంటున్నా. భయం నాదే, బాధ నాదే, దుఃఖం నాదే, కష్టం నాదే, ఇబ్బంది నాదే, అన్నీ నావే కదా. సుఖాలు నావే, ఆనందాలు నావే, సంతోషాలు నావే, కోరికలు నావే, ఇష్టాలు నావే, అయిష్టాలు నావే, అన్నీ నేనుంటేనే. మరి నేను నా గురించి కదా తెలుసుకోవాలి. అంతే, సింపుల్ అయిపోయింది. అదే ఆధ్యాత్మిక చదువు, స్వీయ చదువు. నా గురించి నేను తెలుసుకుంటున్నాను. తెలియని విషయం అంటే భవిష్యత్తు భయంగా ఉంటుంది. అందులో అన్ని విషయాలు భయంగా ఉండవు. మనం అనుకున్నవే భయంగా ఉంటాయి. మనం కొన్నిటిని అనుకుంటూ ఉంటాం, అవే భయాన్ని కలిగిస్తూ ఉంటాయి.
అలాగే తెలిసిన విషయాలు భయంగా ఉంటాయి. అంటే ఇంతకు ముందు ఎప్పుడో మనకు జరిగిన కష్ట నష్టములు ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి ఎందుకు చదువుతున్నాయంటే వీటిని మీరు మననం చేసుకొని సాధన చేసుకుంటూ భయం నుంచి బయటపడవచ్చు ఎవరైనా సరే. తెలిసిన విషయములు అంటే ఇంతకు ముందు మనకు జరిగిన కష్ట నష్టములు మళ్ళీ జరుగుతాయేమని భయం కలగచ్చు, లేదా ఇతరులకు జరిగిన కష్ట నష్టములు నాకు జరుగుతాయేమని భయం కలగచ్చు. వాళ్ళు ఎవరో వచ్చి పలానా జబ్బు వచ్చింది, పలానా ఆయన వెళ్ళిపోయి నువ్వు చెప్పుకుంటారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన కానీ వీళ్ళకి అనుమానం వస్తుంది, ఆ జబ్బు సిమ్టమ్స్ నాకు ఉన్నట్టు ఉన్నాయి అని. అంటే మనసుకున్న లక్షణం అది తెలుసుకున్న ప్రతిదాన్ని ఆపాదించుకుంటుంది. ఇప్పుడు కన్ను చూస్తుంది అంటే శరీర తత్వం తెలుసుకోండి. కన్ను చూస్తుంది ఎందుకు? చూసిన దానిని లోపలికి తీసుకొని గ్రహించి తదనుగుణంగా జీవించడానికి. చూసుకుంటా నడవకపోతే ఎలా? కాబట్టి చూసిన ప్రతి గ్రహించడం దాని లక్షణం అంతే. విన్న ప్రతిదీ వినేది ఎందుకు? విన్న శబ్దాన్ని బట్టి నేను జీవించడం నా రక్షణ కోసం. అది ఇప్పుడు నేను జీవించాలంటే ఏ సింహం గాండ్రించింది అనుకోండి, అయ్యి బాబు దగ్గరలో ఎక్కడో సింహం ఉందని నాకు శబ్దం వినపడి నన్ను నేను రక్షించుకొని జాగ్రత్తగా ఉండాలిగా. లేదా వెనక నుంచి ఎవరు హారన్ కొడుతున్నారు ఏ లారీ వాళ్ళు, నేను తప్పుకోవాలి, లేకపోతే లారీ గుద్దేస్తుందని నాకు తెలియాలిగా. అలా నా రక్షణ కోసం. వాసనలు అంతే, ఎక్కడేం కాలిపోతున్నాయో ఎక్కడేం మండిపోతున్నాయో నాకు తెలియాలిగా. స్పర్శలు అంతే, ఓ స్పర్శ తగులుతున్నప్పుడు అది మంచిదా చెడ్డదా తెలుసుకొని జాగ్రత్త పడాలిగా. మొత్తం నేను బ్రతకటానికి అనువుగా ఇవన్నీ. కాబట్టి అవి ఎప్పుడు గ్రహించే పని చేస్తాయి, అవి గ్రహించటమే వాటి పని. అలా నువ్వు ఏది విన్నా గ్రహించేస్తుంది. ఎవరో జబ్బు వచ్చింది, పలానా జబ్బుతో చచ్చిపోయారు, లేదా లారీ గుద్ది చచ్చిపోయారు, బస్సు ఎక్కి బస్సు నదిలో పడిపోయి చచ్చిపోయారు, విమానం కూలిపోయి చచ్చిపోయారు అనుకోండి, ఊరుకుని రైలు యాక్సిడెంట్ అయి చచ్చిపోయారు, గ్రహించేసింది. ఇప్పుడు నువ్వు రైలు ఎక్కుతున్నా విమానం ఎక్కుతున్నా ఏదైనా నీకు అది గుర్తు చేస్తుంది. అది గుర్తు చేసింది, అది భయంగా అనిపిస్తుంది. ఎందుకని? అసలు నేను భద్రతగా ఉండాలి, నాకు నిరంతరం ఆనందం సుఖమే కావాలి, నేను చావకూడదు అనేది బేసిక్ నా కోరిక. కాబట్టి అందుకని భయం వేస్తుంది. భయానికి కారణం ఎప్పుడు మన కోరికే, మన నిర్ణయమే, మనం అనుకోవటమే. అనుకోకపోతే భయమే లేదు. అనుకోనప్పుడు అసలు భయమే ఉండదు. అనుకోవటమే భయానికి కారణం. అనుకోకుండా ఉండగలవా అంటే ఉండలేను. ఎందుకని? అన్ని గ్రహించేయే, శరీరంతో అన్ని గ్రహించేయే. తెలియని విషయాలు భవిష్యత్తు భయంగా ఉంటుంది. అందులో మనం ఊహించినవే అనుకున్నవే భయాన్ని కలిగిస్తే అన్ని భయాన్ని కలిగించవు. తెలిసిన విషయాలు గతంలో మనకు జరిగిన కష్ట నష్టాలు, లేదా ఇతరుల ద్వారా తెలుసుకుంటున్న కష్ట నష్టాలు అన్ని ఇబ్బందులన్నీ కూడా భయాన్ని కలిగిస్తాయి. భయానికి కారణం ఇది. ఇంకా భయము అనేది ఒక భావోద్వేగము, జాగ్రత్తకి అవసరమైంది. మనం జీవించడానికి అవసరమైన జాగరూకతకి అవసరం. అది మితిమీరితే భయం అవుతుంది. దాన్ని మితిమీర్చుకునేది ఎవరో. ఇప్పుడు అది మితిమీరితే అన్నాం కదా, మితిమీర్చుకునేది ఎవరు? మనమే. నువ్వు ఉన్నదున్నట్టుగా విషయాలను అంగీకరించగలవా అంటే అంగీకరించలేనప్పుడు నీకు భయం వేస్తుంది అంతే. మళ్ళీ మీకు గుణగణాలు చెప్పాను. ఏంటి గుణగణాలు? కొంతమంది ఇప్పుడు సపోజ్ ఇంట్లోనే మన కుటుంబ సభ్యులు, మన మనుషులు ఎవరో ఒకళ్ళు ఫ్రెండ్స్ స్నేహితులు ఉంటారు. నవ్వుకుని ఎవరైనా ఎదుటోళ్ళు తన మీద ఒక జోక్ వేశారనుకోండి, కొంచెం తనని తగ్గించారనుకోండి మాటల్లో, వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, జోక్గా ఏదో మాట్లాడుకున్నాం అనుకుంటారు. కొంతమంది అసలు తనని చిన్న మాట అన్నా భరించలేరు, తనని తగ్గించినా భరించలేరు. పోనీ తగ్గించడం దాకా ఎందుకు, అందరూ తనను గౌరవించకపోతే భరించలేరు. నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని సుమారుగా 25-30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మామూలు మాటలైనా సరే ఏమైనా మాట్లాడుకుంటున్నప్పుడు చుట్టూ చూస్తుంటారు, చెప్పేవాళ్ళు ఇంకెనరు. ఏంటంటే అసలు ఈ మాటలు ఎవరైనా వింటున్నారేమో అని. దీనికి ఒక సామెత వచ్చింది, మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోళ్ళు చూసినందుకు ఇప్పుడు ఆమెకి బాధ వచ్చిందంట. మొగుడు కొట్టినందుకు బాధ లేదు, ఏదో తప్పు చేసాం ఏదో అనుకున్నాం, ఇప్పుడు వీకేడ్లే అని అయిపోయింది. కానీ తోడుకోళ్ళు చూసింది చుట్టూ వెతుకుతుంటే మొగుడు కొట్టడం. మొగుడు కొట్టినందుకు బాధ లేదు, ఆమె చూసింది, ఆమెకి తెలిసింది అని బాధ. అసలు ఎలాంటి మనుషులతో ఎవరైనా జీవించగలరా? నేను అటువంటి మనిషిని 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఏదైనా మాట మొదలు పెట్టగానే చుట్టూ చూస్తుంటారు. పని మనుషులు వింటారు, పక్కింటి వాళ్ళు కనపడతాయి, ఎదురింటి వాళ్ళు కనపడతాయి, వీళ్ళు కనపడతాయి, వాళ్ళ కనపడతాయి.
నిరంతరం ఇంతే పాపం వాళ్ళు. అంటే వాళ్ళు అసలు ఏదన్నా మాట్లాడాలి అంటే ముందు చుట్టూ చూసి ఎదుట వాళ్ళకి ఏదైతే బాగుంటుందో, ఎదుటి వాళ్ళు ఏది మనం మాట్లాడితే మనల్ని పొగుడుతారో, మన మంచి వాళ్ళు అనుకుంటారో, గొప్ప వాళ్ళు అనుకుంటారో, మనకు మంచి పేరు వస్తుందో అది మాట్లాడతారు, నిజం మాట్లాడరు అనమాట. నిజాలు దాచేసుకుంటారు తమలో ఉన్న తప్పులు. వాళ్ళకి ఎప్పుడు భయమే ఉంటుంది. మానసిక రోగగ్రస్తులు వీళ్ళే. అంటే ఎదుట వాళ్ళకే తమను చూపించుకుంటారు. వీళ్ళే ఒక మేకప్ వేసి చూపించుకుంటారు. మేకప్ వేసి చూపించుకున్నప్పుడు అది నీ సహజ జీవితం కానప్పుడు నువ్వెప్పుడు తప్పుగా బతుకుతున్నావని నీకు తెలుసు. నేను మేకప్ వేసుకొని జీవిస్తున్నానని తెలుసు. ఈ మేకప్ ఎప్పుడు పోద్దో, ఎప్పుడు చెరిగిపోద్దో అప్పుడు నా గురించి అందరికీ తెలుసుదని తెలుసు. అప్పుడు నువ్వు భయానికి లోనవుతూ ఉంటావు, నిరంతరం భయానికి లోనవుతావు. ఎప్పుడో ఇదని. అటువంటి వాళ్ళు మానసిక వ్యాధిగ్రస్తులు అయిపోతారు. అసలు వాళ్ళకి భయం ఎందుకు వేస్తుందో వాళ్ళకే తెలియదు. నేను అలాంటి మనుషులను చూశాను. భయం వేస్తుంది కానీ ఎందుకు భయం వేస్తుందో తెలియదని చెబుతూ ఉంటారు. నాకు తెలుసు వాళ్ళకి ఎందుకు భయం వేస్తుందో. అంటే వాళ్ళు దాచేసేవి ఒకటి కాదు, రెండు కాదు, 100 విషయాలు, 1000 విషయాలు దాచేస్తారు. అన్ని దాయటమే. అసలు జీవితంలో మొత్తం జీవితం నటనే. అంటే ఎంత నటన అంటే అసలు ఒక్క విషయం కూడా హోల్ హార్టెడ్గా నిండు మనసుతో, నిండు శబ్దంతో, నిండుగా మాట్లాడరు. ఎందుకనండి ఎవరింటున్నారో ఆ వినే వాళ్ళకి తను మాట్లాడే మాట గొప్పగా కనపడాలి. తను మాట్లాడే మాట వాళ్ళకి గొప్పగా కనపడాలి. తన పని గొప్పగా కనపడాలి. తాను వాళ్ళకి గొప్పగా కనపడాలి. తనలో అసలు బలహీనతలు ఏమీ కనపడకూడదు. తనలో అసలు బలహీనత ఉన్నదని వాళ్ళకి తెలియకూడదు. అది ఏ విషయమైనా, అది మానసికమా, శారీరకమా, కట్టుకునే బట్టల, తిండా, లోట, కుటుంబమా, సంసారమా, పిల్లల, మొగుడ, పెళ్ళామా, ఎవరైనా కానీ మొత్తం మాదంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పాలి రోజు. ఎలా ఉంటుందండి అసలు ప్రపంచంలో అందరికీ బ్రహ్మాండంగా ఎలా ఉంటుందండి? ఎలా ఉండటం కుదురుద్దండి? అయితే చిత్రం ఏంటంటే ఇలా నేను 30 ఏళ్ళ నుంచి చూస్తున్నటువంటి ఆ మనిషి నిత్యము రోగగ్రస్తంగా బతుకుతూ ఉంటుంది. శారీరక అనారోగ్యాలు వచ్చేసినాయి ఆ మనిషికి. నిత్యం రోగగ్రస్తులుగా బతుకుతున్నారు. అంటే ఒకళ్ళకి అది చాలా మంది తెలుసు ఉన్న మనిషి అని చెబుతున్నాను. నాకు బాగా దగ్గరగా చూసే అవకాశం ఉన్న మనుషులు అన్నమాట. నిరంతర రోగగ్రస్తులు. రోజు ఏదో ఒక రోగం ఉంటుంది. రోజు ఒకటి కాదు 4-5 రోగాలు చెబుతారు పలకరిస్తే. వాళ్ళని పలకరించకుండా ఉండటం ఉత్తమం. అటువంటి వాళ్ళు మన కుటుంబ సభ్యులైతే జీవితం నరకమే. వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్యాభర్తలు అయితే జీవిత భాగస్వాములు కానీ, స్నేహితులు అందరూ చేస్తారు. ఎందుకనంటే నిరంతరం అంత రోగగ్రస్త, అంటే మానసిక రోగం, శారీరక రోగం రోజు ఉంటాయి. అంత రోగగ్రస్తతలో కూడా మళ్ళీ ఎవరికి తెలియకుండా చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి కొత్త బట్టలు కట్టేసుకొని అందరికి హుషారుగా ఉన్నట్టు కనపడదామని ప్రయత్నం. మళ్ళీ ఆ ప్రయత్నంలో ఓపిక సరిపోక మళ్ళీ రకరకాలుగా ఆ ఓపిక సరిపోవటానికి వాళ్ళ అనారోగ్యాలకు, వాళ్ళ మానసిక అనారోగ్యాలకు, శారీరక అనారోగ్యాలకు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కారణమని కుటుంబ సభ్యులందరి మీద పడిపోయి, చుట్టూ ఉన్న స్నేహితుల మీద పడిపోయి, ఎవరుంటే వాళ్ళ వలన నేను ఇలా అయిపోతున్నాను. మా అమ్మాయి వల్ల దిగులండి, మా అబ్బాయి వల్ల దిగులండి, ఏమైపోతారు, నేను భవిష్యత్తు ఎలా ఉంటుందని, మా ఆయన వల్ల దిగులండి, మా ఆవిడ వల్ల దిగులండి, చిక్కి శల్యమైపోతున్నానండి, ప్రాణం పోతుందండి అని అది ప్రేమగా చూపించుకుంటారు. ఆ ప్రేమ వలన అలా అయిపోతున్నానని కాదు, అది వాళ్ళ సంపూర్ణ అహంకారం అని నాకు అర్థమవుతుంది. ఎన్నిసార్లు చెప్పిన పాప వాళ్ళు వింటలా. ఎందుకని వాళ్ళ మనసు అంతే. ఎన్నిసార్లు నేను స్వయంగా చూశాను. నేను మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు పక్కలకి ఎత్తుక్కుంటారు. ఇదేంటి చెప్పేది వినరేంటి వీళ్ళు? సహజంగా మనం ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ వెంక చూసి వాళ్ళు చెప్పేది వింటూ ఉంటాం. 30 సంవత్సరాల పరిచయంలో వాళ్ళతో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటానో ఒక్కసారి కూడా వాళ్ళు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలే. చుట్టూ ఎటో చూస్తూ ఉంటారు, ఏదో పరధ్యాసుకుంటారు, అటు ఇటు చూస్తూ ఉంటారు. అది కూడా వాళ్ళకి అలవాటైపోయింది జీవితంలో. అది కూడా వాళ్ళకి ఎంత అలవాటైపోయిందండి పరధ్యాస. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వెంటలా ఎక్కడో ఏదో ధ్యాసలో ఉంటారు. అదేంటి ఇప్పుడు ఏది అంటే మంచినీళ్ళు తాయంటే ఆ మంచినీళ్లు తేవడం కోసం వెళ్ళి మంచినీళ్ళ రూమ్లోకి వెళ్ళి మంచినీళ్ళు మర్చిపోతున్నారు, ఇంకో పని అయితే చేసుకుంటున్నారు.
అంటే ఎంతగా తమను తాము దిగజార్చేసుకున్నారు చూడండి. దానికి మళ్ళీ ఏమంటున్నారంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బ్లేమ్ చేస్తున్నారు. మీ వల్లనే మా బుర్రపాడైపోతుంది, మీ వల్లనే నాకు ఈ మతిమరుపు వచ్చేసింది, నాకు పిచ్చెక్కేట్టు ఉంది. అంటే మనుషులు చూడండి ఎలా ఉన్నారు అసలు. ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. మానసిక రోగగ్రస్తులు. అంటే వీళ్ళ దగ్గర ఓర్పు లేదు, అసలు భరించే శక్తి లేదు, ఎదుటోడికి ఇచ్చే గుణం లేదు. అంటే మనం ఇచ్చే అన్నప్పుడు దాన గుణం గురించి మాట్లాడుకుంటాం, డబ్బులు ఇవ్వటం అనో, వస్తువులు ఇవ్వటం అనో, బట్టలు ఇవ్వటం అనో కాదు. నువ్వు సమాజంలో బ్రతుకుతున్నప్పుడు, ఒక కుటుంబంలో బ్రతుకుతున్నప్పుడు, ఆ కుటుంబ సభ్యుడుగా, కుటుంబ సభ్యురాలుగా నువ్వు కూతురువా, నువ్వు కొడుకువా, నువ్వు తల్లివా, నువ్వు తండ్రివా, నువ్వు భర్తవా, నువ్వు భార్యవా, నువ్వు ఏ స్థానంలోనైనా ఉండు. నువ్వు పుచ్చుకునేవి ఎన్ని ఉంటాయో, నువ్వు పుచ్చుకోవడానికి నీకు ఎన్ని అవసరమో, ప్రేమలా, అభిమానాలా, వాత్సల్యాలా, ధైర్యమా, అండదండలా, నీ పక్కన తోడుగా ఉండటమా, ఏదో ఒకటి సంథింగ్, డబ్బా, ఏదైతే నువ్వు పుచ్చుకోవటాలు ఎన్ని అవసరాలు ఉన్నాయో అలాగే అన్ని అవసరాలకి నువ్వు తిరిగి ఇవ్వటాలనేది ఉండాలి. ఎవరు వీళ్ళు? పుచ్చుకోవటం వాళ్ళ హక్కు అనుకుంటారు. వీళ్ళు భయస్థులు అయిపోతారు, మహాభయస్థులు అయిపోతారు, పిరిగోళ్ళు అయిపోతారు. ఎందుకో తెలుసు, వాళ్ళకి తెలుసు మేము పుచ్చుకుంటున్నాం, ఇవ్వట్లేదని. వీళ్ళని స్వార్థపరులు అంటాం మనం. స్వార్థపరులందరూ పిరికోళ్ళు అవుతారు. వీళ్ళే మూఢనమ్మకాలు నమ్ముతారు. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, ఉంగరాలు, జాతకాలు, జ్యోతిష్యాలు. అంటే వాళ్ళు తప్పని నేను అంటలా, వీళ్ళ స్వభావం అటువంటి వాళ్ళ దగ్గర చేరుతూ ఉంటారు. ఎవరెక్కడ ఏది చెబితే అక్కడికి పరిగెత్తుతారు. కారణం ఏంటంటే తనలో ఒక నిజాయితీ లేదు, పుచ్చుకున్నంత ఇవ్వటం. ప్రతి మనిషి తన నిండు 100 ఏళ్ళు బ్రతకాలి అంటే ఇక్కడ పుచ్చుకుంటూనే బతకాలి. కొన్ని ప్రకృతిని వదిలేండి, పంచిపోతాలు వదిలేండి, గాలి ఫ్రీ వదిలేండి, కొన్ని గాలికి తిరిగి ఇచ్చేది ఏముంది వదిలేయండి, సూర్యుడిని వదిలేయండి, భూమిని వదిలేయండి, నీటిని వదిలేయండి, ఆకాశాన్ని వదిలేయండి, పంచిపోతాలు వదిలేయండి. మనుషుల నుంచి పుచ్చుకోకుండా ఎలా బతుకుతావు? మనుషుల నుంచి నిరంతరం నీకు అందరూ ఏదో ఒక మనిషి ఏదో ఒకటి నీకు ఇవ్వకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు? నీకు అభిమానమైన, ప్రేమైన, ఆహారమైన, డబ్బైనా, ఏదైనా నీకు మనుషుల నుంచే రావాలి, నీకు మనుషుల సపోర్టేగా కావాలి. మరి తిరిగి నువ్వేమిస్తున్నావు? నీ ఉత్పత్తి ఏంటి? ఒకవేళ ఇస్తున్నావు అనుకో, ఏమిస్తున్నావు? నీ ఉత్పత్తి ఏంటి? నువ్వు పడిన కష్టం ఏంటి? నువ్వు సంపాదించింది ఇస్తున్నావా? అయితే నీ కష్టం ఉంది కాబట్టి నీకు అందులో నీ మనసే నీకు చెప్పుద్ది, లేదు నేను ఇదిగో డబ్బు సంపాదించుకొచ్చాను. మా ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఈ డబ్బుతో హాయిగా బతుకుతూ, నాకు మా ఆవిడ వండి పెట్టింది, శుభ్రంగా తిన్నాను, ఏదో మా పిల్లలు చదువుకుంటున్నారు, గౌరవిస్తున్నారు, శుభ్రంగా ఉన్నాను. నేను వాళ్ళ నుంచి పొందుతున్నటువంటి ప్రేమాభిమానాలకు ఇదిగో నేను కష్టపడి పొద్దున్నే సాయం దాకా ఈ డబ్బు సంపాదించుకొచ్చాను, ఇది నా వల్లనే వచ్చింది అనేది నా అంతరంగంలో తెలుసుకొనుక, నేను పుచ్చుకుంటున్న దానికి ఇస్తుంది సరిపోతుందని నాకు తెలుసు కనుక, లేదా నేనే కొంచెం ఎక్కువ ఇస్తున్నాను అన్నప్పుడు నేను ఒక ప్రేమికుడిగా కూడా కనపడతాను, నాకు నేను ఒక త్యాగిగా కూడా కనపడతాను. నాకు అంటే నా కుటుంబంలో త్యాగం అనాలని కాదు, నా అంతరంగ మనసుకు తెలుసు కనుక అది నా ధైర్య ప్రవృత్తిగా ఉంటుంది. నేను నాకు నిస్వార్థపరుడుగా, నిస్వార్థపరురాలుగా కనపడతాను. నేను అలా లేను. నా ప్రొడక్ట్ ఏమి లేదు, నా ఉత్పత్తి ఏమి లేదు. పొద్దున్నే లేచిన కానీ ఎవరో ఒకళ్ళ మీద బతికేస్తుంటాను. వాళ్ళు సంపాదించని తినేస్తాను, వీళ్ళు కష్టపడి ఉండని తినేస్తాను, వీళ్ళు ఇవన్నీ లగ్జరీస్, సేవలు అన్నీ అందరూ ఏదో ఒకటి చేస్తుంటే అటు నేను వాడేసుకు బతికేసుకుంటూ ఉంటాను. చాలా మంది ఉంటారు చూడండి, మీకు అలా కూర్చొని జస్ట్ కూర్చుంటారు అంతే, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, డబ్బు ఎవరో ఒకళ్ళు తెస్తున్నారు ఉంది, ఎవరో తల్లో తండ్రో మొగుడో పెళ్ళామో ఎవరో సంథింగ్ డబ్బు సమకూరుతుంది. ఆ డబ్బుతో పని మనుషులు వచ్చేస్తున్నారు, లేదా అన్ని సౌకర్యాలు సరిపోతున్నాయి. తన మాట సాగడానికి పెత్తనంగా ఇప్పుడు పని మనుషుల మీద పెత్తనాలు కూడా చేయొచ్చు. అన్నీ బాగున్నాయి, ఓకే, పోనీ అలా బాగా బతకలేదు, కానీ బతకలేరు. ఎందుకో తెలుసా? పని మనిషి అయినా, ఇంటి మనిషి అయినా, ఇంకో మనిషి అయినా వాళ్ళ శ్రమ నుంచి నేను పొందుతున్నాను, వాళ్ళ శ్రమకి డబ్బులు ఇచ్చాను. పని మనిషిని తక్కువ చేయడానికే ఉంది, తక్కువ చేయడం కుదరదు. నా ఇంట్లో పని మనిషికి నేను జీతం ఇస్తే, నేను ఎక్కడో పని చేస్తే నాకు ఇంకోళ్ళు జీతం ఇచ్చారు, నేను పని మనిషినే.
కాకపోతే నేనే బ్యాంకులోనూ పనిచేయచ్చు, లేదా నేనే పైలట్ అయ్యి ఉండొచ్చు, లేదా నాదే గవర్నమెంట్ ఉద్యోగం అయి ఉండొచ్చు, లేదా కోట్ల రూపాయలు బిజినెస్ అయి ఉండొచ్చు. నా ఇంట్లో పని మనిషి నా మురుకాలు కడవచ్చు, నా బాత్రూములు కడగవచ్చు, నా ఇల్లు ఊడవచ్చు. అంత మాత్రం నాకంటే తక్కువేం కాదు. అందరం పని మనుషులమే, అందరం పని మనుషులే, నో డౌట్. మనుషులు, భూమి మీద ఉన్న మనుషులందరూ పని మనుషులే. ఎందుకనంటే మనిషి పని చేయకుండా ఉండటం కుదరదు, కర్మ. అందరూ పని మనుషులే. కానీ ఇక్కడ కొంతమంది స్వార్థపరులు అంటే స్వ అర్థము, అంటే నా గురించే నాకు ఎక్కువ ఆలోచన వస్తుంది, మీ గురించి నాకు ఎక్కువ ఆలోచన రాదు. స్వ అర్థము అంటే వీళ్ళది ఉత్పత్తి ఉండదు. ఉత్పత్తి అంటే ఏంటి? ఏది చేయరు, ఏదో ఒకటి చెయ్యి. డబ్బు సంపాదించలేదనుకో, ఇంట్లో పనులు చేయి. ఇంట్లో పనులు అబ్బాయి, ఇంట్లో పనులు పని మనుషులు పెట్టేసుకున్నాం, బోల్డ్ డబ్బు ఉంది, మాకేం కర్మ. పోనీ డబ్బు సంపాదించలేదు, ఇంట్లో పనులు చేయట్లేదు, పోన్లే కాసేపు ఎక్సర్సైజ్ చేయి, తక్కువ తిను. ఎందుకని నీకు పని లేదు, అవసరత లేదు, ఊరిని కూర్చొని ఉండగా తక్కువ తిని ఎక్సర్సైజ్ చేసి శరీరాన్ని చక్కగా పెట్టుకో. అది కూడా చేయరు, శారీరక శ్రమ లేదు. ఏదో ఒక రూపంలో నీ నుంచి ఉత్పత్తి ఉండాలి. పోనీ నీకు అన్నీ అందుతున్నాయా? ప్రేమను ఉత్పత్తి చేసి చుట్టూ ఉన్న వాళ్ళకి ప్రేమను పంచు. అన్నీ అందుతున్నాయి, నీకు పని చేయాల్సిన అవసరత లేదు, నీకు అన్ని సమకూరిపోతున్నాయి, ఓకే. పోనీ ఓ పని చేయి, ఉత్పత్తిని ప్రేమను ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి, మంచితనాన్ని ఉత్పత్తి చేయి. నీ దగ్గర పనిచేసే వాళ్ళతో మంచిగా ఉండి మంచితనాన్ని ఉత్పత్తి చేసి వాళ్ళందరికీ చక్కగా అన్ని సమకూర్చు. నీకు అన్ని సమకూర్నిగా వాళ్ళతో మంచిగా ఉండి వాళ్ళకి ఎంత పెట్టు. అలాగే నీ జీవిత భాగస్వామి ప్రేమను పంచిపెట్టు. ఎందుకని ప్రేమను ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి. పిల్లలకి ఏం కావాలో వాళ్ళకి ఉత్పత్తి చేయి, ప్రేమ అభిమానాలు ఉత్పత్తి చేసి. ఎందుకని మిగిలిన అక్కర్లేదు, వంట మనుషులు ఉన్నారు, డబ్బుకు డబ్బు వచ్చేస్తుంది, డబ్బు వలన పని మనుషులు, ఇంట్లో మొత్తం అన్నిటికీ మనుషులు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ ప్రేమించు, ఆ మనుషుల్ని ప్రేమించు, ప్రేమను ఉత్పత్తి చేయి. డబ్బు తెస్తున్న వాళ్ళకి ప్రేమను పంచు, అభిమానాన్ని పంచు. మిగిలిన పనులన్నీ చేసి పెడుతున్న వాళ్ళకి ప్రేమను పంచు, అభిమానాన్ని పంచు. వాళ్ళ వెనకాల తిరిగి ఏదో ఒకటి ఉత్పత్తి చెయ్యి. నీ ఉత్పత్తి ఏంటి? నీ ఉత్పత్తి డబ్బే అయ్యి ఉండక్కర్లా, డబ్బు అవసరమైతే డబ్బే అయ్యి ఉండాలి. అందులో మీరు డబ్బు వద్దంటలే నేను. నీ ఉత్పత్తి ఏంటో చూడు. నీ ఉత్పత్తి ఎలా ఉండాలి అంటే నువ్వు పొందుతున్న దానితో సమానంగా అన్న ఉండాలి, అంతకంటే ఎక్కువ అన్న ఉండాలి. నాకు కుదిరింది కదా అంటే, నాకు సాగుతుంది కదా, నాకు కుదురుతుంది కదా అంటే, చాలా మంది కుదురుతాయి, అన్నీ సాగుతాయి అని నీకంటే తక్కువ వాళ్ళని, అంటే నువ్వు పొందుతున్నది పొంది తక్కువ ఎక్కువ లేవు. ఇక్కడ తక్కువ వాళ్ళైనా ఎక్కువ వాళ్ళు, నువ్వు యజమాని పని మనిషి అయినా సరే, పని మనుషుల దగ్గర నుంచి ఎక్కువ పొంది వాళ్ళకి తక్కువ ఇచ్చావు అనుకో, ఖచ్చితంగా నీకులో భయం పెరుగుతుంది. ఎందుకంటే నీ అంతరంగానికి అన్నీ తెలుసు. నువ్వు పైకి ఎన్ని నాటకాలు అయినాడు, నేను బాగా చూశాను, నేను ప్రేమించాను, నువ్వు ఎన్నైనా చెప్పుకో, నీ అంతరంగానికి తెలుసు. ఇప్పుడు మిగిలిపోయిన కూరలు ఇస్తున్నానని నీకు తెలీదా? మిగిలిపోయిన కూర ఇళ్ళకపోతే పారేస్తావు, ఏముంది అందులో? మిగిలిపోయిన అన్నం పెడుతున్నానని నీకు తెలీదా? మిగిలిపోయిన అన్నం వాళ్ళకి వాళ్ళకపోతే పారేస్తావు. పారేసే అన్నాన్ని కుక్కలకు పెట్టి పుణ్యం చేశానని, పారేసే కూరల్ని, పారేసే అన్నాన్ని మనుషులకి, పని మనుషులకి ఇచ్చి దానం చేశానండి అట. నీకు మళ్ళీ ఒకటి తెలుసుకోండి, భయానికి కారణం నీకు నువ్వే. భయం బయట నుంచి రాదు, అది నీలో ఉత్పత్తి అయ్యే భావన. నువ్వు పొందుతున్న అన్నింటికి మళ్ళీ చదువుతున్న మనిషి సమాజంలోనే ఉండాలి, సమాజంలోనే బతకాలి, సమాజంలోనే జీవించాలి. అదంతా జీవితం కుటుంబ సభ్యుల మధ్య సాగుతుంది. నువ్వు పొందుతున్న అన్నింటికి, నువ్వు అనుభవించే అన్నింటికి, నువ్వు బ్రతకడానికి అవసరమై నువ్వు ఎన్ని పొందావో, ఎన్ని పొందుతున్నావో, ఆ డబ్బు కావచ్చు, ప్రేమాభిమానాలు కావచ్చు, వస్తువులు సమకూరటం కావచ్చు, ఎవరైనా చేసి పెట్టడం కావచ్చు, వాళ్ళ శ్రమల ద్వారా మనం పొందేది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్ని పొందుతున్నావో అన్నింటికి తిరిగి నువ్వేం ఉత్పత్తి చేసి ఇచ్చావు చెప్పు. నీలో ఉత్పత్తి ఏది? నీలో ఉత్పత్తి డబ్బు రూపంలో ఉందా? నీలో ఉత్పత్తి ఇంటి పనులు చేయడం రూపంలో ఉందా? నీలో ఉత్పత్తి వంటలు వండటం రూపంలో ఉందా? నీలో ఉత్పత్తి ప్రేమాభిమానాల రూపంలో ఉందా? నీలో ఉత్పత్తి గౌరవ మర్యాదల రూపంలో ఉందా? నీలో ఉత్పత్తి మంచితనం రూపంలో ఉందా? ఎలా ఉంది? అక్కడ ఎలా అవసరం అలా చేయదాన్ని. అంతే తప్ప అవసరం ఏమి లేదు, నేను ఇలా కూర్చుంటానంటే అది నీ అంతరంగ భయం అయిపోతుంది. ఎందుకని నువ్వు తిరిగి చెల్లించట్లేదని నీకు తెలుసు.
అలాగే ఎవరైనా ఒక చిన్న మాట అన్నా ఎదురు చెప్పినా భరించలేని వాళ్ళు అసలు ఈ భూమి మీద బతకటానికి పనికిరారు. నేను అలాంటి మనుషుల్ని చూశాను. ఎంత చిత్రమైన విషయం అంటే ఒక్క మాట వాళ్ళకి ఎదురు ఎవరన్నా అంటే భరించలేరు వాళ్ళు. ఇదేంటారు అసలు ఎదురు చెప్పకుండా ప్రపంచంలో ఎలా గడుస్తుంది మనకి? రోడ్ల మీద బోళ్ళు అంటారు. ఏదో వాహనం వేసుకెళ్తుంటే ఎవడో ఎదురొస్తాడు, మన తప్పో వాళ్ళ తప్పో, చూసుకెళ్ళవా అని ఒక అరుబరుస్తాడు, లేదా ఇంటికి కూడా చెప్పి వచ్చావా అంటాడు. ఏదో సర్దుకొని వెళ్ళిపోవాలి కానీ జీవితంలో ఏదైనా పెద్ద విషయాలా? ఇంట్లో చిన్న మాట మొగుడన్నా భరించలేరు, పిల్లలన్నా భరించలేరు, పెళ్ళమన్నా భరించలేరు, తల్లిదండ్రులన్నా భరించలేరు. అసలు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళ దోషం ఎంచకూడదు. వాళ్ళు ఏం చెబితే అది రైట్ అని భజన చేస్తే కూర్చోవాలి. ఓకే, భజన చెయ్యొచ్చు, ఇది అర్థమైన కుటుంబ సభ్యులు ఈ పిచ్చి వాళ్ళతో మనకి ఎందుకని భజన చేస్తారు, కానీ పిచ్చి నీకే ఎక్కుద్ది. అదే భయం. శారీరక మానసిక రోగగ్రస్తులు అవుతారు. నెగిటివిటీని తట్టుకునే శక్తి ఉండాలి. అది నిజం అబద్ధం అనేది కానీ కాదు. అసలు నెగిటివిటీ ప్రపంచంలో ఎప్పుడూ ఉంటుంది. అందరూ మనకు అనుకూలంగా ఎందుకు ఉంటారు? అన్నీ మనకు అనుకూలంగానే ఎందుకు జరుగుతాయి? ప్రయత్నించుకుంటూ ఉంటాం. కొన్ని అనుకూలంగా జరుగుతాయి, కొన్ని వ్యతిరేకంగా జరుగుతాయి. అంగీకరించే మనస్తత్వం ఉండాలి. అంగీకరించే మనస్తత్వం లేనప్పుడు ఏమవుతుంది? అదంతా దుఃఖమయ్యే జీవితం అవుతుంది. ఎప్పుడు తెలుసుకోవాలి. భయానికి అదొక కారణం. అంగీకరించే మనసు లేకపోవటం, తిరిగిచ్చే స్వభావం లేకపోవటం, అలాగే ఊహాత్మక అంటే ఇది ఇలా జరగాలి అని నేను అనుకుంటూ అది అలా జరగదేమో అన్న భయం, లేదా అనవసరమైనవన్నీ నష్టాలు, అటువంటివన్నీ గతంలో జరిగిపోయినటువంటి కష్ట నష్టాలు, లేదా ఇతరుల ద్వారా అనవసరంగా తెలుసుకున్న కష్ట నష్టాలు, ఇవన్నీ భయాన్ని కలిగిస్తాయి. అలాగే భవిష్యత్తు తెలియనితనం భయంగా అనిపిస్తుంది. మళ్ళీ మొత్తం భయాలు కదా, అందులో నేను ఊహించుకుంది ఎలాగే జరగాలని. భయానికి ఎన్ని కారణాలు ఉన్నాయో చూడండి. మీ వ్యక్తిత్వంలో ఆ తత్వం ఉండాలి. అందుకే ఆధ్యాత్మికతలో ఎప్పుడు మంచిగా ఉండండి, ఇతరులకు మేలు చేయండి, కృతజ్ఞత కలిగి ఉండండి. అంటే మీకు మేలు చేసిన వాళ్ళ పట్ల కృతజ్ఞత అంటే ఏంటి? తిరిగి చెల్లించడం. ఆ తిరిగి చెల్లించడం అదే రూపంలో అక్కర్లా, ఏదో ఒక రూపంలో నీలో ఉత్పత్తి ఏంటి? ప్రేమను ఉత్పత్తి చేసావా, అభిమానాన్ని ఉత్పత్తి చేసావా, మంచితనాన్ని ఉత్పత్తి చేసావా, దాన్ని అందించావా ఎదురు వాళ్ళకి? అభిమానాన్ని ఉత్పత్తి చేసావా, లేదా వాళ్ళకి అవసరమైనవి చేసావా? ఇప్పుడు కుటుంబ సభ్యులు అనుకోండి, మరి కుటుంబ సభ్యులు అందరూ ఒకళ్ళకి అవసరమైన ఒకళ్ళు చేయాలి. చాలా మంది పిల్లలు పెద్ద వయసు వచ్చేస్తుంది, అంటే మేజర్లు అయిపోతారు, ఇంకేదో చదువుకుంటూ ఉంటారు. ఇప్పుడు 16-17 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలు మగపిల్లలు అనుకోండి ఊరుకునే, అరే ఇంటి పనుల్లో సహకరించొద్దు. చాలామంది ఇంటి పనుల్లో సహకరించరు. బయట ఎవరెవరికో సహకారాలు పనులు చేస్తుంటారు, ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్లలో. సొంత కుటుంబంలో ఏ పని చేయరు. అలా కూర్చొని తల్లిదండ్రుల మీద కమాండ్ చేసేస్తూ నిరంతరం డబ్బులు తీసుకొని ఇది మా హక్కుని, నానా రోగాలు పాటలు పడుతూ కూడా తల్లిదండ్రులు నానా పనులు చేస్తూ ఉంటారు పాపం, వృద్ధాప్యం వచ్చేసి. కానీ అదుండు ఇదుండు, అచ్చేయి ఇచ్చేయి, ఇలా చెయ్యి అలా చెయ్యి, ఆ బట్టలు కావాలి, ఈ బట్టలు కావాలి, ఈ వస్తువులు కావాలి, నిరంతరం బెత్తనం చేస్తూ ఏంటి తల్లిదండ్రుల ప్రేమని బలహీనతగా వాడుకుంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏమవుతావు, తల్లిదండ్రులు ఎప్పుడు ప్రేమిస్తానంటారు. కానీ ఆ పిల్లలు పిరికి వాళ్ళు అవుతారు. వాళ్ళ భయానికి అదే కారణం. తిరిగి నువ్వు ఇవ్వట్లేదు. ఎక్కడైనా సరే తిరిగి ఇవ్వటం లేదని నీ మనసు నీకే చెబుతుంది, నేను పొందుతున్నాను తిరిగి ఇవ్వట్లేదని. ఇంకా కొంతమంది, చాలామంది తల్లిదండ్రులకు తెలియకుండా చాలా పనులు చేస్తూ ఉంటారు బయట. ఆడపిల్లలు మగపిల్లలు ప్రేమలు, దోమలు, డబ్బులు తెలియకుండా తీసుకుపోవటాలు, ఖర్చు పెట్టేసుకోవటాలు, కొనేసుకోవటాలు, అంటే తెలివిగా లౌక్యంగా తమ సొంత తల్లిదండ్రులని వాళ్ళు మోసం చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి భయం వేస్తుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేసే వాళ్ళని కూడా చూసాను నేను. పెద్ద వయసు వచ్చేసి పిల్లలు ఎవరి జీవితాలు వాళ్ళు గడిపేస్తుంటే తల్లిదండ్రులు పిల్లల్ని మోసం చేసేవాళ్ళని చూశాను. మళ్ళీ అన్ని విధాలు కానీ డబ్బు విషయాల్లో, వాటిల్లో వీటిల్లో. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఆన్లైన్ అంటే ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకున్నట్టుగా మోసాలు చేసి ఆల్రెడీలు కొట్టేసి, అంటే ఏదో బాధలు చెప్పి, కష్టాలు చెప్పి, అబద్ధాలు చెప్పి, స్నేహితులు కూడా నిరంతరం పక్కవడిది లాగేద్దామని చూస్తుంటారు. ఇటువంటి వాళ్ళందరూ పెరిగే వాళ్ళు భయస్థులు అవుతూ ఉంటారు. తనను తాను గొప్పగా ఊహించుకునే వాళ్ళందరూ పెరిగే వాళ్ళు భయస్థులు అవుతూ ఉంటారు. అసలు నీకు నువ్వు గొప్ప చెప్పుకుంటావు ఏంటి? గొప్పనేం చేసుకుంటావు? నీకు నువ్వు గొప్ప చెప్పుకోవటం ఏంటి? నీ గొప్పతనం ఏంటి? అసలు
నేను ఎప్పుడు అందరిలాగా సామాన్యుడిని, నేను సామాన్యురాన్ని, అందరు ఆడవాళ్ళు అలాగే నేను అలాగే, అందరు మగవాళ్ళు అలాగే నేను అలాగే. ఏంటి నా గొప్పతనం? తనకు తాను ఒక ప్రత్యేకతను ఆపాదించుకునే ప్రతి వాళ్ళు మళ్ళీ భయానికి లోనవుతారు, ఎక్కడో చోట ఏదో చోట. భయం ఒక్కటి కాదు, వందల వేల లక్షల కారణాల నుంచి భయం వస్తుంది. అందుకని సహజ సామాన్యంగా బ్రతకండి. ఆధ్యాత్మికత నేర్పేది అదే. నీ గురించి నువ్వు తెలుసుకో, చక్కగా బతుకో. అంటే ఎవరినైనా చక్కగా ఎవరితోనే మంచుకుండు. ఎవరితో మంచుకుంటావు? నీ ఎదురుపడిన వాళ్ళతో. నీ ఎదురు ఎవరు పడతారు? నీకు అవసరం ఉన్నవాళ్ళు. నీ ఇంటికి పని మనుషులుగా వచ్చారు, నీ అవసరం, నువ్వే పనికి పిలిచో పెట్టుకున్నావు. వాళ్ళ మీద పెత్తనాలు చేయబాక. వాళ్ళ పనికి డబ్బులు ఇస్తున్నావు. ఎందుకని? పెత్తనాలు చేసావు అనుకో, నీ మీద పెత్తనం చేసేవాడు వచ్చినోడు నీకు బాధేస్తుంది. మరి నీ మీద పెత్తనాలు చేస్తారుగా. నువ్వు పెత్తనాలు చేయలేదు అనుకో, చక్కగా ప్రేమగా మాట్లాడు, వాళ్ళ చేత పని చేయించుకో. నీకు కావాల్సింది నువ్వు వాళ్ళు ఉన్న టైంలో ఏదో వాళ్ళకి ఎంత పెట్టు. నువ్వు ఏదో తింటా ఉంటావుగా, ఎంత పెట్టు, టీనో కాఫీనో టిఫినో. వాళ్ళు ఉన్న టైంలో ఏది ఉంటుంది ఎంత పెట్టు. ఎందుకు పెట్టాలి అని అనుకోబాక. నీకెందుకు పెట్టాలి అనుకుంటే దేవుడు అసలు మనకు తిండే దొరకదు. ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలి అనుకోబాక. అదే ఆధ్యాత్మికత. ఆ ఎందుకు పెట్టాలి అనేది మన వైపు కూడా పడుద్ది ఇంకోళ్ళ దగ్గర నుంచి. నేను నా ఎదురుగా వీళ్ళకి ఎందుకు పెట్టాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, నాకు ఇంకో వైపు నుంచి వాళ్ళు నన్ను అనుకుంటారు వీళ్ళకి ఎందుకు పెట్టాలి అని. నువ్వేం చేసావో అదే నీకు తిరిగి వస్తుంది ఇక్కడ. ఎందుకనంటే నువ్వు పొందకుండా ఇవ్వటం కుదరదు, ఇవ్వకుండా పొందటం కుదరదు. నీ చుట్టూ ఉన్న మనుషుల నుంచే నువ్వు అన్నీ పొందాలి. నీ చుట్టూ ఉన్న మనుషులకే నువ్వు అన్నీ ఇవ్వాలి. నువ్వు ఎలా ఇస్తున్నావో అలాగే నీకు వస్తాయి అంతే. ఎందుకని అదంతా నీ చుట్టూనే తిరుగుతుంది. అదే కర్మఫలము. అయితే ఇది అద్భుతం కాదు, మహిమ కాదు, మనుషులతోనే ఉంది. ఇదంతా ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. లక్షల కోట్ల విషయాలు మానసిక భయాలకు కారణాలుగా ఉంటాయి, కానీ అది ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది. నేను ఊరిని వివరిస్తున్నా. ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్తతో కాపురం చేస్తున్నాం, కానీ పరపురుషుడి మీద ఆకర్షణగా ఉందనుకోండి, ఓ భయం కలుగుతూ ఉంటుంది మనసులో, తప్పని తెలుసు కాబట్టి. భార్య ఉంది, భార్యతో కాపురం చేస్తున్నాం, చక్కగా బతుకుతున్నాం, పిల్లలు ఉన్నారు, అసలు పైకి ఎంతో అందంగా హుందాగా కనబడుతున్నాం, కానీ పరస్త్రీలు మానసికంగా లోపల ఇష్టపడుతున్నాం. పరస్త్రీ వ్యామోహం లోపల ఉంది. లేదు నిజంగా తప్పు చేసేవాళ్ళు ఉంటారు. రెండు భయాలు కలిగిస్తాయి. ఎందుకనే తప్పని నీకు తెలుసు కనుక. అలా ఎక్కడైనా సరే తప్పని నీకు తెలిసింది నీకు భయాన్ని కలిగిస్తుంది. నీ భయానికి కారణం నువ్వే, నీ మనసే, నీ పనులే, నీ ఆలోచనలే. నీ ఉత్పత్తి ఏంటి? నువ్వు పొందింది ఎంత? అంటే నువ్వు పొందినవన్నీ ఎవరివో ఉత్పత్తులు. అది డబ్బు అయినా, అది ప్రేమ అయినా, అది అభిమానమైనా, అది ఆహారమైనా, ఆహార పదార్థమైనా, నువ్వు వండుకొని తిని నీ నోటిలోకి వెళ్ళి జీర్ణమయ్యే వరకు నువ్వు దాన్ని, అంటే జీర్ణమయ్యే ప్రాసెస్ని శరీరం చేసుకుంటుంది, కానీ నీవు అనుభవించి లోపలికి వెళ్ళే వరకు అది ఏదైనా, ఏ వస్తువులైనా, నువ్వు కట్టుకునే బట్టలైనా, వస్తువులైనా అన్నీ ఎవరో ఒకరి ఉత్పత్తులు. కుటుంబ సభ్యులు అనుకో, ఇంట్లో కుటుంబ సభ్యుల ఉత్పత్తులు అవి. ఓకే, వాటిని అనుభవించవు. తిరిగి నీ ఉత్పత్తి ఏంటి? ఎలా ఉంది నీ ఉత్పత్తి? అంటే నువ్వు అనుభవించేటప్పుడు నీకు ఉత్పత్తి చేసి ఇచ్చిన వాళ్ళు ఎంత ప్రేమగా ఇచ్చారు, ఎంత అభిమానంగా ఇచ్చారు, ఎంత మంచిగా ఇచ్చారు, నీకు ఎంత అనువుగా ఇచ్చారు, నీకు ఎంత సౌకర్యవంతంగా ఇచ్చారు, అంత సౌకర్యవంతంగా, అంత అనువుగా, అంత ప్రేమగా, అంతగా తిరిగి నువ్వు ఉత్పత్తి చేసి ఇస్తున్నది ఏంటి చెప్పు. వాళ్ళకి ఏమిస్తున్నావు? అక్కడే ఇవ్వకపోతే తగ్గిందంటే భయం మొదలైపోద్ది నీకు. ఎందుకంటే నీకు తెలుసు భయం నేను తగ్గిందని, నేను ఇవ్వలేకపోతున్నాను, తగ్గిందని నీకు తెలుసు. ఎక్కడైతే నీకు తెలిసిందో అక్కడే నీ భయం మొదలవుద్ది. భయానికి మళ్ళీ మళ్ళీ అనేక కారణాలు చెబుతున్నా, జాగ్రత్తగా ఇంటూ వెళ్ళండి. నువ్వు ఎక్కడైనా పుచ్చుకున్న దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు, లేదా అసలు అర్హత లేకుండా ఎదుటి వాళ్ళతో పుచ్చేసుకున్నప్పుడు, అంటే మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ భయాలే కలిగిస్తాయి. సహజ జీవితంలో నిజాయితీగా జీవించినప్పుడు నీకు నువ్వే గౌరవాలు ఆపాదించుకుని ఆ గౌరవాలు ఎదుటోళ్ళు నాకు ఇచ్చేయాలనుకున్నప్పుడు, లేని గౌరవాన్ని కూడా నీకు ఆపాదించుకుంటున్నప్పుడు, నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ఎలా మేకప్ వేసి చూపించదలుచుకున్నావో అలాగే ఇతరులకు కనపడాలి తప్ప నిజాయితీగా నిజంగా నువ్వు జీవించినప్పుడు, ఇలా అనేక కారణాలు భయానికి కారణమై ఉంటాయి. రెండింగ్ అసలు మెయిన్ భయం, నేను అనుకున్నట్టు జరగకపోతే, రేపు ఏదన్నా అయిపోతే, అలా అవుతుందో లేదో, ఇలా ఉంటుందో లేదో. నిత్యము ఇది ప్రతి సెకను మనం మెలకువలో గాఢ నిద్రపోయే వరకు,
అంటే కళలో కూడా భయాలు కదులుతూనే ఉంటాయి. ఎక్కువ భయాలు కళల్లోనే కదులుతాయి. మెలకువ నుంచి గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు భయం నిన్ను ఎన్నిసార్లు తాకుద్దో, ఎన్నిసార్లు వస్తుందో అది అంతులేదు దానికి. దీని నుంచి విముక్తి ఏంటి? భయం నుంచి విముక్తి ఏంటి అంటే దానికి ఉన్న ఏకైక మార్గము జ్ఞానము, ఆధ్యాత్మికత. ఉన్నది ఉన్నట్టుగా జీవించు, ఉన్నది ఉన్నట్టుగా సహజంగా జీవించు. ఎవరి కోసం నీవు వంకర టెంకర్లు చేయకు, మంచిగా జీవించనేది అదే రోజు. డబ్బు విషయాలే కాదు, ఏదైనా ప్రేమ, అభిమానము, స్నేహము, మంచితనము ప్రకటించే అవకాశాలన్నీ కూడా నీకు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాయి. అసలు ఎదుటి వాళ్ళు నీకు ఏమి చేయకపోయినా కూడా నువ్వు మంచితనాన్ని ప్రకటించాలి. నీ దగ్గర ఉంటే, నీతో సంబంధ బాంధవ్యం ఉండి నీ దగ్గరికి వస్తే నువ్వు మంచిగా ఉండి ఎప్పుడంతే. మంచిగా ఉండటం అంటే అసలు ఏ సంబంధం లేదు, ఏదో పలకరింపుకి వచ్చారు, మనకు తెలియదు, ఎవరిదో పెళ్ళి, ఏదో దూర బీరకాయ పిలిచి చుట్టం, ఆ ఊరు వచ్చేది మనం ఉన్నామని తెలిసి మనం కూడా పిలవడానికి మన ఇంటికి వచ్చారు అనుకుందాం ఊరికి. అసలు ఇప్పటి వరకు మనకు తెలియదు. వాళ్ళు కాసిన మంచినీళ్ళు ఇవ్వు, ఉంటే కాసిన కాఫీ ఇవ్వు, వాళ్ళు ఉన్నంతసేపు కాసేపు ప్రేమగా మాట్లాడు, పలకరించు. అవి మనుషులే అంటారు తెలిసి ఇప్పుడు గుర్తొచ్చాము వీళ్ళకి, ఇన్ని సంవత్సరాలకు గుర్తొచ్చామా? వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆడంబరం మనకు చూపించడానికి ఇప్పుడు వచ్చి మా ఆడంబరాలు చూడండి అనడానికి ఇప్పుడు పిలవడానికి వచ్చారా? ఈ నెగిటివిటీలు ఎందుకు? వెళ్తే వెళ్ళు, వెళ్ళకపోతే ఊరుకో. నేను ఎవరన్నా నువ్వు వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళేం ఆపుకోరు, నువ్వు వెళ్ళపోయినా వాళ్ళు తద్దినం ఆగదు. ఎవడన్నా లేకపోయినా మరణాలు ఆగవు, పుట్టుకలు ఆగవు, జరిగేది ఏది ఆగదు. కానీ నీ ఉత్పత్తి మంచిగా ఉందా? మంచి ఉత్పత్తి అంటే సంబంధం లేని చోట కూడా మంచినే ఉపయోగించు. వచ్చారు, మళ్ళీ దానికి వంకర మాటలు ఎందుకు? వాళ్ళే వచ్చారుగా. మళ్ళీ కొంతమంది అసలు మమ్మల్ని పిలవలేదు, ఎక్కడెక్కడ విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళు మమ్మల్ని పిలవలేదు, ఫంక్షన్ చేసేసుకున్నారు, వీళ్ళు మమ్మల్ని పిలవలేదు, వీళ్ళు మమ్మల్ని గౌరవించలేదు, వాళ్ళు మమ్మల్ని గౌరవించలేదు, మొత్తం ఈ బొక్కలెత్తుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు భయస్థులైపోతారు. మానసిక భయాలన్నీ మీరే తయారు చేసుకుంటున్నారండి. మీ లోపల చూసుకోండి. అసలు మీ భయానికి ఇతరులు కారణమే కాదు. అసలు ఇతరుల కారణమే కాదు. మీ అసమర్థత, మీ బలహీనత, మీ నుంచి ఉత్పత్తి లేకపోవడం మీకు భయానికి కారణమైంది. మీ నుంచి ఉత్పత్తి ఏంటి? మీరేం ఉత్పత్తి చేసుకుంటున్నారు? స్వార్థాన్ని ఉత్పత్తి చేసుకుంటున్నారు. ఎవరో సంపాదించిన డబ్బుతో చుట్టూ అన్ని ఏర్పాట్లు చేసేసుకొని ఎవరో ఉత్పత్తి, అది మీ ఉత్పత్తి కాదు. మీరు అనుభవించేస్తున్నారు. లేదు అప్పులు చేసేస్తుంటారు చాలా మంది. ఎవరో డబ్బు అది. ఇల్లు సంపాదించుకోవచ్చు, వీళ్ళు సంపాదించేది 20,000, వీళ్ళు అప్పు చేసి తినేసేది 50,000. మరి పాపం ఆడదెవరో ఉత్పత్తి నువ్వు తినేసావు. మరి నీ ఉత్పత్తి ఏంటి ఇప్పుడు తిరిగి? వాళ్ళదెవరో ఉత్పత్తి కదా, అప్పులు చేసి తినేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, ఎత్తుకుపోయేవాళ్ళు. ఇలాగాక ఇళ్లల్లో మళ్ళీ మన ఇళ్లలోనే ఇందాక చెప్పాను, పిల్లలు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఏమేమి చేయవలసినంటే ఇంట్లో పని చేయవలసిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే డబ్బు బోల్డ్ ఉంది. ఆ డబ్బు ద్వారా బోల్డ్ అన్నీ జరిగిపోతున్నాయి, పని మనుషులు వ్యవహారాలు అన్నీ జరిగిపోతున్నాయి. అసలు నేనేం చేయక్కర్లేదు, చక్కగా మేలుకొని వేళకి ఎంత తినేసి, ఆ తినేసేదానికి కూడా మళ్ళీ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. తినటం, తాగటం, పడుకోవటం, అంతే నేను చేయాల్సింది. మరి నీ ఉత్పత్తి ఏంటి అంటే నాకు ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ బోల్డ్ ఉంది మాకు, దాని ద్వారా అన్నీ జరిగిపోతున్నాయి, కాబట్టి నేనేమీ ఉత్పత్తి చేయక్కర్లేదు. కాదు, నువ్వు ఉత్పత్తి చేయాల్సింది ఉంది. నువ్వు కష్టపడి డబ్బు సంపాదించక్కర్లేదు, నువ్వు కష్టపడి ఇంటి పనులు చేయక్కర్లేదు, నువ్వు కష్టపడి వంటలు వండక్కర్లేదు, అన్నిటికీ అన్ని సమకూరిపోతున్నాయి కదా. చక్కగా లేచి పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి చక్కగా చిరునవ్వును ఉత్పత్తి చేయి, ప్రేమను ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి, మంచితనాన్ని ఉత్పత్తి చేయి. నీ దగ్గర బోల్డ్ ఉంది కదా. ఆ పని మనుషుల్ని ప్రేమగా పలకరించు. ఆ పని చేస్తున్న వాళ్ళందరి దగ్గరికి నువ్వే ఉండి చేయించుకోవాలి కదా. యజమానివో యజమానురాలుగాను యజమానుడుగాను తిరుగుతుంటావు కదా. ప్రేమగా తిరుగు, ప్రేమగా చెప్పు, ప్రేమగా మాట్లాడు, ప్రేమగా చేయించుకో. వాళ్ళకు కూడా ఇంత పెట్టు, వాళ్ళని ప్రేమించు, ప్రేమను ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేదా భర్త ఉన్నాడు, భార్య ఉంది, నీకు అన్ని చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు వీళ్ళని చక్కగా ప్రేమించు. వాళ్ళు ఎవరో వండేశారు, చక్కగా నువ్వు తెచ్చి పిల్లలకు పెట్టి వాళ్ళు తినే టైం ఏంటో చూసి ప్రేమగా ముందే పెట్టేసి ఆ టైంకి లేచి నువ్వు ఆ టైంకి వాళ్ళకి సమకూర్చి, భర్తకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చేసి, భార్యకి ఎప్పుడు కావాలో అప్పుడు ఇచ్చేసి, జస్ట్ దాన్ని నువ్వు అందించు అంతే. మీడియేటర్గా ప్రేమను ఉత్పత్తి చేయి. పని మనుషులతో అభిమానంగా ఉండు, ప్రేమగా ఉండు.
ఒకవేళ నీకంటే పెద్దవాళ్ళు అత్తమామలో భార్య భర్తలో, ఇప్పుడు భర్త అయితే నీకంటే పెద్దవాడు అయి ఉంటాడు, భార్యలకి గౌరవాన్ని ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి, అనురాగాన్ని ఉత్పత్తి చేయి. ఇంక నీకు ఏ పని చేయాల్సిన అవసరం లేని చోట ప్రేమను ఉత్పత్తి చేయి, అనురాగాన్ని ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి, స్నేహాన్ని ఉత్పత్తి చేయి, మంచితనాన్ని ఉత్పత్తి చేయి, దాన ధర్మాలు ఉత్పత్తి చేయి. ఎందుకంటే నీకు ఏ పని చేయాల్సిన అవసరం లేదుగా. కానీ వీళ్ళు మహదహంకారులే కూర్చుంటారు ఈ స్థితుల్లో. ఇవన్నీ ఉత్పత్తి చేయకుండా నాకు ఏ అవసరం లేదు, సాగిపోతుంది, బోల్డ్ డబ్బు ఉంది, మాకేం లోటు లేదు, ఆ డబ్బును ఉత్పత్తి చేసి ఇంకా పెంచేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అది మా ఇంటికట్ట పడిపడి వచ్చేస్తూనే ఉంటుంది. ఏమైనా కొన్ని ఫ్యాక్టరీలు కొన్ని వ్యాపారాలు ఉంటాయి, ఆటోమేటిక్గా డబ్బు అది వచ్చేస్తూనే ఉంటుంది, మనం వెళ్ళినా రాకపోయినా. కొన్ని నిర్దిష్టమైన విధానాల్లోకి వెళ్ళిపోయిన ధన మార్గాలు డబ్బు ఉత్పత్తిని క్రియేట్ చేసి ఇంటికి పంపేస్తూ ఉంటాయి. మనం ఇంట్లో కూర్చుంటే చాలు, ఓనర్షిప్లో ఉంటాం, అక్కడ మనుషులు చేసేస్తుంటారు. ఆ డబ్బు వస్తుంది కాబట్టి ఇంటి నిండా పని మనుషులు ఉంటారు, ఇంటి నిండా ఫర్నిచర్ ఉంటుంది, అసలు ఏది మనం చేయక్కర్లా. ఓకే, అప్పుడు ప్రేమను ఉత్పత్తి చేయి, అభిమానాన్ని ఉత్పత్తి చేయి, అందరికీ మంచిని పంచు, నిస్వార్థాన్ని పంచు, చక్కగా అందరితో మంచిగా ఉండు. బోల్డ్ ఉంది కాబట్టి వాళ్ళకి కూడా తలకు కొంచెం పెట్టు, నీ చుట్టూ నీకు పనిచేసే వాళ్ళకే పెట్టు, బయట వాళ్ళకి కాదు, నీకు పనిచేసే వాళ్ళకే, లేని వాళ్ళకి తలకు కొంచెం పెట్టు. భర్తతో ప్రేమగా ఉండు, భార్యతో ప్రేమగా ఉండు, భర్తకు అవసరమైనటువంటి అన్ని చెయ్యి, భర్తకి శారీరక కోరికలుండి తీర్చిపెట్టు, ఎందుకంటే నీకు శ్రమ లేదు కదా అసలు. భార్యకి శారీరక కోరికలుండి తీర్చిపెట్టు, అసలు శ్రమ లేదు కదా. పిల్లల కోరికలు ఏంటో చూడు, వాళ్ళు ఎమ్మటి ఉండు, వాళ్ళని చదివించు, వాళ్ళతో తిరుగు, వాళ్ళతో పార్కులకు వెళ్ళు, వాళ్ళతో సినిమాలకు వెళ్ళు, వాళ్ళకి ఏం కావాలో కనుక్కో, నీ నిర్ణయం కాదు. ఎందుకని నీకు ఏ పని చేయాల్సిన అవసరం లేదుగా. ఈ ఉత్పత్తి చేయి, వాళ్ళ అవసరాలకి నువ్వు ఎలా సహకరించగలవో ఆ అభిమానాన్ని, ఆ ప్రేమని ఉత్పత్తి చేయి. మిగిలిన నువ్వు ఉత్పత్తి చేయక్కర్లేదుగా, వచ్చి పడిపోతున్నాయి మీద. అలా చేయని వాళ్ళకు కూడా భయాలు వస్తాయి. కారణం ఏంటి అంటే వీళ్ళు అహంకారులే కూర్చుంటారు, నాకు అన్నీ ఉన్నాయని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని పని మనుషుల మీద విపరీతమైన పెత్తనాలు చేస్తారు. రూల్స్ పెడతారు, రెగ్యులేషన్స్ పెడతారు, ఇక్కడే కూర్చోవాలంటారు, ఇక్కడే నుంచోవాలంటారు, అది ముట్టుకోవచ్చు అంటారు, ఇది ముట్టుకోకూడదు అంటారు, ఈ గదిలోకి రావచ్చు అంటారు, ఈ గదిలోకి రాకూడదు అంటారు. ఎందుకంటే సాగిపోతున్నప్పుడు అహంకారం రావణాసురుడి కంటే ఎక్కువైపోద్ది. 10 తలల రావణాసురుడు అంటే ఏంటి? 10 రెట్ల అహంకారం ఉందాడు మామూలు మనిషి కంటే. 10 తలల రావణాసురుడు అంటే ఏం లేదు, 10 రెట్ల అహంకారం ఉంది. మనకే 100 రెట్లు 1000 రెట్లు అయిపోద్ది. 10 తలలోడుగా రాముడు వచ్చి లేపారేశాడు. 10 తలల రావణాసురుడు అంటే ఏంటి? ఒక తలకు ఉండాల్సిన అహంకారం కంటే 10 తలల అహంకారం ఉన్నాడు. రాముడు వచ్చి ఒక్క దెబ్బకి లేపేశాడండి, 10 తలలు లేపేశాడు. ఇప్పుడు మన అహంకారం ఎన్ని తలలేస్తుందో అదే భయం రూపంలో మనం అనుభవించే దేవుడు మనకు వేసిన శిక్ష. అది ప్రకృతి శిక్ష. ప్రకృతి శిక్ష వేస్తుంది. ఇప్పుడు నీకు ఏ అవసరం లేదు, నువ్వేం ఉత్పత్తి చేయక్కర్లేదు, చక్కగా ప్రేమను ఉత్పత్తి చేసి భర్తకి చక్కగా శారీరక కోరికలు తెచ్చిపెట్టి ఆయన వెనకే తిరిగి ఆయనకి కావలసిన ఏంటో అందించి ఆయనంత తినేసి తాగేసి వెళ్ళిపోయేవారికి ఆయనతో ఉండు. అలాగే భార్య ఆమెకు చక్కగా శారీరక కోరికలు తీర్చిపెట్టి ఆమెకి అవసరాలు ఏంటో చూసి ఆమెను అభిమానించి ఆమెను ప్రేమించి, ఏంటి నీకు ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేనప్పుడు చెబుతున్నా. చూడు, నీకున్నారుగా మనుషులు, ప్రేమను ఉత్పత్తి చేయి. ప్రతి భార్యాభర్తలకి శారీరక కోరికలు అవసరం ఉంటుంది. ఎంత వయసు వచ్చిన భార్యాభర్తలకైనా స్నేహము అవసరత, భార్య పక్కన ఉండాలి, భర్త పక్కన ఉండాలని మరణ దశ వరకు ఉంటుంది. అదే భార్యాభర్తలు అంటే ఎవరో ఒకళ్ళు ఉండాలి పక్కన. అలా వెళ్ళి పక్కనుండి ధైర్యం చెప్పని, నీ ఇంట్లో పిల్లలకి ధైర్యంగా పక్కనుండి నేనున్నాను వాళ్ళని ఏడిపించబాక, నీ ఇంట్లో అత్తమామలకు పక్కనుండి నేనున్నానని చెప్పు వాళ్ళని ఏడిపించబాక, నీ ఇంట్లో తల్లిదండ్రులకు పక్కనుండి నేనున్నానని చెప్పి వాళ్ళని ఏడిపించబాక. ఎందుకని నీకు ఏమీ ఉత్పత్తి చేయాల్సిన అవసరం లేనప్పుడు ఈ ఉత్పత్తి చేయి, ప్రేమాభిమానాలు ఉత్పత్తి చేయి, స్నేహితులతో అలాగుండు. అప్పుడు అందరికీ నేను అన్నీ ఇస్తున్నాను అని నీ మనసుకే తెలుస్తుంది. దీన్ని పదే పదే ఎందుకు చెబుతున్నానంటే నీ మనసుకు తెలియాలి, అది ఎవరికో కాదు, నువ్వు నటిస్తే కాదు. నేను చాలా మందిని చూశాను, గొప్పతనాలు నటిస్తున్నారు, పేరులు తెచ్చుకోవడానికి నటిస్తున్నారు. అసలు మన గురించి ఎవరికి తెలియకూడదు అని మేకప్ లేసుకు తిరుగుతున్నారు. అదంతా భయం అయిపోద్ది. అసలు తల్లిదండ్రులకే తెలియనివ్వకుండా అదే తల్లిదండ్రుల దగ్గర ఉండి కొంచెం టీనేజ్ వచ్చి యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలు వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వకుండా వెనకాల అనేక ప్రేమ వ్యవహారాలు, దోమ వ్యవహారాలు, చెడులు తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తూ తిరుగుతున్న వాళ్ళకి నిరంతర భయం ఉన్నదో ఎప్పుడు తెలుస్తుందో ఏమవుతుందో అని. అంటే నువ్వేంటి ఇప్పుడు భయమైన మనసు తయారు చేసేసుకుంటున్నావు.
అలా ఏ బంధాల్లో అయినా, ఎక్కడి నుంచి అయినా, అసలు ప్రపంచం నుంచి నేను ఎంత పొందాను, తిరిగి ప్రపంచానికి నేనేమి ఇవ్వటం లేదని నీకు తెలియదు, అదే భయం వేస్తుంది నీకు తెలియకుండా నీ లోపల కలుగుతున్న అభద్రత అదే. చాలా మంది అసలు నాకు భయం ఎందుకు కలుగుతుందో తెలియట్లేదండి అని చెబుతుంటారు. చాలా చిత్రమైన విషయం. మీకు ఇక్కడ మనసు ప్రభావాన్ని, మనసు ఎంత ప్రభావవంతమైనది అనేది అని చెబుతాం. ఎందుకనంటే మనం చేసే పనులు మనకే కదా తెలుసు, అన్నీ మన మనసుకు తెలుసు కదా. మనం కాదని నెట్టేసుకుంటూ ఎదుటోడిని నమ్మించేశాను అనుకుంటూ, అది భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, కొడుకైనా, కూతురైనా, స్నేహితుడైనా, పక్కింటోళ్ళని, ఎదురింటోళ్ళని, ఎవరైనా వాళ్ళు నమ్మేశారు నన్ను అనుకునవచ్చు, వాళ్ళు నమ్మేయచ్చుకోండి, నిజమేది. కానీ నీ అంతరంగంలో నీకు తెలుసు కదా, నీ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు. భయం అంటే ఏంటో తెలుసా? నువ్వు నీకు వేసుకుంటున్న శిక్ష. భయము అంటే నువ్వు నీకు వేసుకుంటున్న శిక్ష. నీ నుంచి నువ్వు ఎలా తప్పించుకుంటావు. అందుకే భయపడే వాళ్ళకి ఎవరో శిక్ష వేయట్లేదు, నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావు. ఇదేం చిత్రం అండి బాబు, మిమ్మల్ని మీరు శిక్షించుకోవటం ఏంటండి? ఏమన్నా అర్థం ఉందో మీకు చెప్పేవాళ్ళకి కానీ. అందుకే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు ఒక్కటే ఈ రహస్యాన్ని చెప్పుద్ది, ఈ రహస్యాలన్నీ ముడివిప్పుద్ది. భయం అనేది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష. ఆలోచించి చూసుకోండి. పరాధీనత, ఎవరి మీదో ఆధారపడి బతికే వాళ్ళందరికీ భయం ఉంటుంది. పారాసైట్స్ అంటారు, పరాన్న జీవులు. వాళ్ళు అలా ఉంటే, వాళ్ళు ఎలా చేస్తే. నాకు తెలిసిన కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. పెళ్ళిడికి వచ్చినటువంటి వాళ్ళ అమ్మాయి చదువుకుంది, అన్నీ అయింది. వాళ్ళ ఫాదర్ పాపం కోట్లు ఖర్చు పెట్టి ఫారిన్ పంపించి కూడా చదివించాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందంటే ఇండైరెక్ట్గా, నువ్వు ఇంకా బాగా డబ్బు సంపాదించి ఉండుంటే, నువ్వు ఇంకా బాగా సంపాదిస్తా ఉండుంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు అంటది. కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసింది. ఇంకా పెళ్ళి అవ్వలేదు, లక్షల కోట్లు ఖర్చు పెడతానే ఉంటుంది. అసలు షాపింగ్లు సరదా అమ్మాయికి. తండ్రి, అమ్మ మన పరిస్థితికి ఒక లిమిట్ ఉంది, నీకు పిల్లలకి ఏదో జీవితంలో సెటిల్ అయ్యే వరకు మీకు బాధలు చావడం ఎందుకు లేని చక్కగా ఏదో అన్ని ఏర్పాట్లు చేశాను, నువ్వు మరీ అంత ఓవర్గా ఖర్చు పెట్టేస్తే మనకి డబ్బు సరిపోదు, మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి ఖర్చు పెట్టుకోవాలి, ఇంకా మళ్ళీ వెనకాల పిల్లలు కూడా ఉన్నారు అని చెబితే ఆమె బాధపడిపోద్ది, డిప్రెషన్కి వెళ్ళిపోద్ది, నన్ను ప్రేమించట్లేదంటదే. ఏంటి అసలు ఏం చెప్పకూడదు, వాళ్ళు ఏం చేస్తే అది ఇచ్చేయాలి, వాళ్ళకి వాళ్ళు ఏం ఖర్చు పెడితే అది ఇచ్చేయాలి. ఓకే అని ఆ తండ్రి కూడా ఊరుకున్నాడు. నాకు తెలిసిన ఆయనే, మా స్నేహితుడు, ఊరుకున్నాడు, బాగానే ఉంది. కానీ విపరీతమైన భయస్తురాలు ఆమె. ఇదేంటి అలా పెరిగిన వాళ్ళు విపరీతమైన ధైర్యవంతులు అవ్వాలిగా. ఎందుకు భయమో తెలుసా? నేను చేస్తున్నది తప్పని వాళ్ళ అంతరంగంలోనే వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు వ్యసన పరులు అయిపోయారు. పని చేయకుండా కూర్చొని తినడానికి, తల్లిదండ్రుల మీద ఆర్డర్లు వేసి బతికేయడానికి అలా వ్యసన పరులు అయిపోయారు. అలాంటి కొడుకులను బోళ్ళు మందిని చూశాను, అలాంటి కూతురుని బోళ్ళు మందిని చూశాను, అలాంటి తల్లిదండ్రులను చూశాను బోళ్ళు మందిని. పిల్లల మీద ఆధారపడాలని నానా బాధలు, హింసలు పెడుతూ అక్కడే కూర్చొని వాళ్ళని ఏడిపిస్తూ, మళ్ళీ వీళ్ళకి అంతరంగంలో భయమే. భయం అనేది మళ్ళీ మళ్ళీ చెబుతున్నా, నీ లోపలికి వెళ్ళి ఎత్తుక్కో. భయం అనేది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష. భయానికి అసలు కారణం లేదు బయట, భయానికి అసలు కారణం లేదు బయట. అదేంటంటే భయానికి కారణం లేదంటారు. పాము గరిస్తే చచ్చిపోమా, పాములు గరిస్తే చచ్చిపోతాం, పాము కనబడితే భయం అయ్యేదా అని. పాములు పెట్టేవాడు ఆడుగుచ్చుకు తిరుగుతున్నాడుగా. విద్య నువ్వు నేర్చుకున్నాడు భయమే నీకు. అయినా పాముల జోలికి ఎందుకు? పాముల లోకంలో నీకేం పని? నీ లోకంలో నువ్వు బతుకుపోని. పాము వస్తే భయపడ్డా కూడా సంవత్సరంగా ఒకసారి కనపడవచ్చు. నీ జనరల్ లైఫ్లో భయం ఎందుకు ఉంటుంది? భయము నీకు నువ్వు వేసుకునే శిక్ష. ఏంటంటే నువ్వు సరిగా ప్రవర్తించట్లేదు, దానికి కారణం జ్ఞానం సరిగా తెలుసుకోలేదు, స్వార్థం పెరిగింది నీలో. నువ్వు ఏ బంధంలో అయినా స్వార్థం ఉన్న వాళ్ళు భయపడతారండి. అసలు భయానికి మూలం స్వార్థము. స్వార్థము అన్నప్పుడు అందులో ఇది ఎలా జరగాలని నువ్వు అనుకోవటం కావచ్చు, ఇలా జరుగుతుందేమో అన్న భయం కావచ్చు, ఇలా జరగదేమో అన్న భయం కావచ్చు, ఏమవుతుందో అన్న భయం కావచ్చు. ఎందుకని పరిస్థితులను నువ్వే నిర్ధారించాలనుకుంటున్నావు. అలాగే పుచ్చుకున్నంత ఇవ్వకపోవడం ఎప్పుడూ భయమే. ఇక్కడ మీకు మనసు ప్రభావాన్ని తెలియజేసే ఒక విషయం చెబుతాను, ఇది రియల్గా జరిగింది.
నిజంగా జరిగినటువంటి సంఘటన. అలానే భయపడని మనిషి ప్రపంచంలో ఉండడండి. నాకు కూడా బోల్డు భయాలు ఉన్నాయి. నాకు భయాలు లేకపోతే ఇన్ని భయాల వివరణ నేను చెప్పలేను. నేను చెప్పిన వివరణలో చాలా భయాలు నాకు తెలిసినవి అయి ఉంటాయి. ఇప్పుడు నేను వివరిస్తున్న వాటిలో ఇంత వివరంగా నాకు ఎందుకు తెలుసు అంటే అవి నేను అనుభవించినవో, చేసినవో, చూసినవో, నాకు స్వయాన అనుభవానికి రాదు చెప్పలేనుగా. అంటే నావై ఉండొచ్చు, నా కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు, నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, లేకపోతే నాకెట తెలుస్తుంది? ఊహాత్మకంగా భయజ్ఞానం అంతా చెప్పేయడానికి నాకు ఆకాశం నుంచి ఎవరన్నా నా లోపల జ్ఞానగంగను పోస్తున్నారండి. ఎవరు ఎక్కడైనా ఏదైనా విషయాన్ని మాట్లాడుతున్నారంటే అవన్నీ వాళ్ళ జీవితంలో ఉన్నవి. అవన్నీ వాళ్ళకి తెలుసు. తప్పులైనా, రైట్లైనా, భయాలైనా, బాధలైనా. ఆ విషయం ఎప్పుడు తెలుసుకోండి. ఇందులో అద్భుతాలు ఏముండవు. ఒకవేళ మహాత్ములే విషయం చెబుతున్నారు అనుకోండి, వాళ్ళకి కూడా భయం ఉందని అర్థం. వాళ్ళు కూడా అవి అనుభవించారు. కాకపోతే గురువులు, మహాత్ములని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకు తిరుగుతున్నారు. అంతేకాని లోపల భయం ఉంది, తప్పులు చేశారు, లేదా వాళ్ళకి తెలీదు. ఇక్కడ భయం గురించి ఏం చెప్పాను? భయము అనేది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష, అంతే. దీనికి చాలాసార్లు మనసు గురించి ఒక కవి సినిమా పాట రాశారు. అది ఎప్పుడు ప్రస్తావిస్తూ ఉంటాను. మనసే మనిషికి తీరని శిక్ష, దేవుడు ఎలా తీర్చుకున్నాడు కక్ష అని. ఎవరి మనసు? నీ మనసే. నీ మనసే. ఎందుకని నీకు తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు భయానికి కానీ, దుఃఖానికి కానీ, అసలు దేనికైనా కారణం ఎవరో? నీకు నువ్వే. ఆధ్యాత్మికత చెప్పేది కూడా ఇంతే. నీకు నువ్వే అయినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకుంటే అయిపోద్ది కదా. చాలా సింపుల్ విషయం కదా. చాలా సింపుల్ విషయం కదండి. ఇప్పుడు నా చొక్కా ఉతుక్కున్నాను, ఆరేసాను, బాగా నలిగిపోయి ఉంది. అయితే అలా వేసుకో. లేదు నాకు నలిగిపోయింది ఇష్టం ఉండదంటే ఇస్త్రీ చేసుకో. ఇస్త్రీ చేసుకోవటం నీ చేతిలో, నీ చొక్కా కదా. నువ్వు చేసుకుంటావా, చేయించుకుంటావా, నీ ఇష్టం. అలా ఇక్కడ మనసు అయినప్పుడు చొక్కాలాగా ఇంకోళ్ళ జాతి ఇస్త్రీ చేయించడం కుదరదు. నీ మనసు కాబట్టి నువ్వే ఇస్త్రీ చేసుకో. నిన్ను నువ్వే మార్చుకోవాలి. మారటానికి అవసరమైంది ఎవరైనా బయట జ్ఞానం నీకు కుదరకపోతే బయట చెప్తారు. ఎందుకు తెలియదు? మంచిగా ఉండాలని నీకు తెలియదు? ఎవరైనా చెప్పాలా? అసలు మంచిగా ఉండాలని ఎవరు చెప్పాలి? ఎందుకని? చెడ్డగా ఉంటుంది నువ్వేగా. ఎక్కడెక్కడ నువ్వు చెడ్డగా ఉన్నావు ఎవరికి తెలుస్తుంది? నీకేగా తెలిసేది. ఇంకోళ్ళకి ఎలా తెలుస్తుంది ఎక్కడెక్కడ చెడ్డగా ఉన్నావు? కాబట్టి నువ్వు ఎక్కడెక్కడ చెడ్డగా ఉంటున్నావో, ఎక్కడెక్కడ ఇలాగే జరగాలనేది సృష్టికి విరుద్ధమైంది. సృష్టికి విరుద్ధమైన చర్యది. జరగచ్చు, జరగకపోవచ్చు. కాబట్టి నీకు భయం వేస్తుంది. భయానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చూడండి. అవన్నిటినీ అంగీకరించడం నేర్చుకో. యథాతథంగా సృష్టిని అంగీకరించడం నేర్చుకో. ఎందుకని? జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. అసలు మరణమే తప్పదురా నాయనా, పోతాను అంటే మళ్ళీ మధ్యలో చిన్న చిన్న అన్ని భయాల కింద మార్చుకోవడం ఏంటి? భయమే రోజు నిత్య మరణం. భయం. ఆ సావు ఒకసారి వస్తుంది. ఒకసారి వచ్చి చంపేసినాక ఇంకా సావు ఉండదు. కానీ భయస్థులు నిత్యము చస్తూ బతుకుతారు. మళ్ళీ వీళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి. మానసిక భయం శారీరక అనారోగ్యం అయిపోద్ది. ఇంకా మనం ఏం చేయలేము. వాళ్ళు ఒక రకమైన పిచ్చోళ్ళు అంతే. అలాగే ఉంటారు. నిరంతరం వాళ్ళకి అనుకూలత ఉంటేనే బతుకుతారు. అనుకూలత మనుషులు పోని ఇంట్లో కుటుంబ సభ్యులు ఈ పిచ్చి దించేలే, ఈ పిచ్చోడు ఇంచోళ్లే అని అనుకొని తమ కుటుంబ సభ్యులకి వాళ్ళు సహకరించవచ్చు. ప్రకృతి ఎందుకు సహకరిస్తుంది? సృష్టి ఎందుకు సహకరిస్తుంది? అప్పుడే నువ్వు ఏడవకు తప్పదు. నీ ఏడుపుని ఎవరు ఆపలేరు, నీ భయాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని నువ్వే ఆపుకోగలవు. అదే జ్ఞానం. అదేంటి ఆ జ్ఞానం? నువ్వు మంచిగా ఉండమే. నీ నుంచి ఉత్పత్తి అవుతున్నది ఏంటి? అది చెప్పు చాలు. నీ నుంచి ఉత్పత్తి అవ్వకపోతే నీకు భయం వస్తుంది. భయం ఉత్పత్తి అవుద్ది. నీ నుంచి ఏ ఉత్పత్తి లేనప్పుడు నీలో భయోత్పత్తి జరుగుద్ది. నువ్వు పొందిన వాటికంటే డబ్బు కానీ, ప్రేమలు కానీ, అభిమానాలు కానీ, అంటే ఇది ఎందుకు చెబుతున్నాను? చాలా అవసరమైన సబ్జెక్ట్ ఇది. నేను ఇంకా చాలా మిస్ అయిపోయి ఉండొచ్చు, చెప్పలేకపోయి ఉండొచ్చు. చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. మానవ జాతి మొత్తానికి అవసరమైన సబ్జెక్ట్ ఇది. ఇంకా గుర్తొస్తే మళ్ళీ తర్వాత చెప్తాను దీని గురించి. ప్రస్తుతం గుర్తొస్తూనే చెబుతున్నా. ఇది అత్యంత వ్యాస్ట్, విశాలమైన సబ్జెక్టు. ఎందుకంటే భయం పోతే మనిషికి ఇంకా మోక్షమే. భయం లేని జీవితాన్ని మించిన స్వర్గం ఎక్కడ ఉంటుందండి? ఇంకా స్వర్గం అంటేనే అది నీ చేతిలో ఉంది. భయం లేకుండా చేసుకోవడం. భయానికి కారణాలు ఎత్తుకు. భయానికి కారణాలు ఎత్తికితే నీకే తెలిసిపోద్ది. సృష్టి వ్యతిరేకంగా ఆలోచించినా భయం వేస్తుంది. నువ్వు పొందిన వాటికన్నింటికీ ఏమైనా పొందు, అభిమానమైన, ప్రేమైన, డబ్బైన అన్నీ చెప్పే ముందే. సుఖమైన, భోగమైన ఏదైనా
ఆ ఎవరి నుంచి ఎవరి వలన అవి పొందుతున్నావో వాళ్ళకి అంత సమానంగా కానీ అంతకంటే ఎక్కువ కానీ ఇస్తేనే నీకు భయం లేకుండా ఉంటుంది. తక్కువ ఇచ్చినా భయం వేస్తుంది, అసలు ఇవ్వకపోతే ఇంకెక్కువ భయం వేస్తుంది. నీ ఉత్పత్తి ఏంటి? నీ ఉత్పత్తి లేని చోట నీకు భయం ఉత్పత్తి అవుతుంది, అంతే సింపుల్ అని. నీ ఉత్పత్తి తగ్గిన చోట కూడా నీకు భయమే ఉత్పత్తి అవుతుంది. అందుకని భయాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది నువ్వు. ఎందుకని నువ్వు పొందిన వాటికి తిరిగి ఇవ్వట్లేదు, సింపుల్ అంతే. భయోత్పత్తి జరుగుతుంది. లేదా పొందిన వాటికి తిరిగి చాలా తక్కువ ఇస్తున్నావు, అప్పుడు భయోత్పత్తి అవుద్ది. లేదా పొందిన వాటికి వ్యతిరేకంగా కూడా ఇస్తున్నావు. చాలా మంది కుటుంబ సభ్యులు అందరి దగ్గర నుంచి అన్ని పొందేసి తినేసి తాగేసి అనుభవించేసి వాళ్ళ మీద పెట్టి దాడులు చేస్తూ ఉంటారు. అదే మదంతో, అదే అహంకారంతో, అదే బలంతో. అది భయానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా తెగిపోవచ్చు. ఇప్పుడు మదపటేనుగులాగా మీద పడిపోతుంటే మా దగ్గరే తిని, మా దగ్గరే ఉండి, మా దగ్గరే చేసి, మా అభిమానం పొంది, మాతో ఉండి, అంటే తిని తాగాని ఒక్కటి కాదు. ఒక మనిషి బతకాలంటే అనేకం కావాలి. అభిమానాలు కావాలి, ప్రేమలు కావాలి, ఆప్యాయతలు కావాలి, పక్కన ఉండాలి, తోడు ఉండాలి, సెక్యూరిటీ కావాలి, ధనం కావాలి, ఆహార పదార్థాలు కావాలి, బోల్డ్ కావాలి, శారీరక కోరికలు తీరుతూ ఉండాలి, మానసిక కోరికలు తీరుతూ ఉండాలి. ఇవన్నీ నా కుటుంబ సభ్యులు, నా చుట్టూ ఉన్న వాళ్ళు తీరుస్తూ ఉండాలి కదా. మళ్ళీ ఆ తీరుస్తున్న కుటుంబ సభ్యుల మీదే పడి దాడులు చేస్తుంటే మదపుటేనుగులాగా ఎన్నాళ్ళు జరుగుద్ది? ఇది నా అహంకారంతో ఇలా చేస్తున్నాను, ఏనాడైనా ఇది పోద్దేమో అనే భయం వస్తుంది. నాకు వస్తుంది, నా లోపల ఎదుటోళ్ళు నన్ను వదలకపోవచ్చు, కానీ నాకు ఎప్పుడు భయంగానే ఉంటుంది. కానీ నా లక్షణం ఎంత, నా గుణం ఎంత అలా తయారు చేసేసుకున్నా. వీళ్ళని స్వార్థపరులు అంటారు. ఇది మితిమీరినప్పుడు వాళ్ళే రాక్షసులు. ఇంట్లోనే ఉండొచ్చు, నువ్వు రాక్షసి అయి ఉండొచ్చు, రాక్షసుడు అయి ఉండొచ్చు, కానీ అంతే పాపం. నిన్ను భరిస్తా బతుకుతున్నారు వాళ్ళు. భరిస్తా బతుకుతున్నా నీ భయం అయితే పోదు, నీలో భయోత్పత్తి జరుగుద్ది. పైకి అలా కనపడవచ్చు, కానీ భయం నీకు ఉంటుంది. భయానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ అనేక కారణాల్లో మనసు యొక్క ప్రభావం, భయం అనేది మానసిక భావం, శరీరంలో కనబడేది కాదు. అది తర్వాత శారీరక అనారోగ్యాలుగా తయారవుద్ది. ఆ తర్వాతకి ఆ మనసు అనేక రకాలైనటువంటి స్థితులకు వెళ్తే పిచ్చోళ్ళు అయిపోతారు, రకరకాలుగా తయారవుతారు, సైకలాజికల్ పేషెంట్లు అవుతారు. దానికి కారణాలు ఎవరెవరో ఎదుటోళ్ళని చెబుతూ ఉంటారు. కానే కాదు, ఎక్కడైనా సరే భయం అనేది నువ్వు నీకు వేసుకుంటున్న శిక్ష. అక్కడి నుంచి మానసిక శారీరక సమస్యలు మొదలవుతాయి. అంతే. ఇవన్నీ నీకు నువ్వు వేసుకుంటున్న శిక్షలే. ఎవరో వల్ల నీకెందుకు పడతాయి? ఏంటి మా ఆయన అలా ఉన్నాడు అందుకే నేను ఇలా అయ్యానండి. ఎందుకు ఆయన అలా ఉంటాడు? అదవన్నీ నువ్వు మామూలుగా ఉండొచ్చుగా, నీ మనసును బాడు చేసుకోకుండా ఉండొచ్చుగా. ఏంటి మా ఆవిడ అలా ఉందండి అందుకని నేను ఎలా ఉన్నానండి, ఆమె అంతే, ఆమె బుద్ధి అంతే అని నువ్వు చక్కగా ఉండొచ్చుగా. నీ జ్ఞానంతో నువ్వు నీ ఆరోగ్యం బాడు చేసుకోకుండా, మనసు బాడు చేసుకోకుండా ఉండొచ్చుగా. నా పిల్లలండి అంటే పిల్లలు ఎదగలో నువ్వు ఏం చేస్తాం? నీ మనసు బుద్ధి బాడు చేసుకోకుండా నువ్వు ఉండొచ్చుగా. అది ఆధ్యాత్మికత. పరాధీనత అంటే నా పిల్లలు బాగుంటే నేను బాగుంటా, మా ఆయన బాగుంటే నేను బాగుంటా, అంటే వాళ్ళందరూ నాతో బాగుంటే. వాళ్ళు బాగుంటే కాదు, వాళ్ళ మేలు కోరటం కాదు. మా ఆవిడ బాగుంటే నేను బాగుంటా అంటే నాతో బాగుంటే, ఆవిడ బాగుంటే కాదు. అలా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాతో బాగుంటే నేను బాగుంటా, లేకపోతే నేను ఏడుస్తూ ఉంటానంటే అది నీ దరిద్రంగా ఎవరి దరిద్రం ఆలోచించుకోండి ఒకసారి. మనసు చాలా సునిశ్చితంగా ఉంటుంది. నువ్వు ఎంత బయట వాళ్ళకి ఎన్ని రకాలుగా కవరింగ్లు ఇచ్చి నువ్వు పెద్ద గొప్పోడుగా గొప్పదానిగా నిన్ను నువ్వు చూపించుకున్నా నీ అంతరంగం నీకు తెలుసు కాబట్టి నీకు భయం వేస్తానే ఉంటుంది. భయం అనేది నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష శిక్ష శిక్ష. దీనికి సంబంధించిన ఒక స్టోరీ చెబుతాను, రియల్గా జరిగింది. ఒక ఆవిడ ఉద్యోగస్తురాలు, భర్త కూడా ఉద్యోగం చేస్తాడు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీలే. ఇద్దరికి హయ్యెస్ట్ శాలరీలు వస్తున్నాయి, చాలా పెద్ద మొత్తాలు. అయితే ఇక్కడ సహజంగా మందేంటి మేల్ డామినేషన్ సొసైటీ. అందరూ అలా ఉంటారని కాదు, అంటే పురుషాధిక్య సమాజం. అయితే అందరూ అలా ఉండరు, మంచోళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ వీళ్ళ ఇంట్లో ఏంటంటే భర్త అతను గవర్నమెంట్ ఉద్యోగి, అతను డబ్బు సంపాదిస్తున్నాడు. భార్య ఏమీ గవర్నమెంట్ ఉద్యోగి, ఏమీ డబ్బు సంపాదిస్తుంది. ఇద్దరు ఒకే టైంకి వెళ్తారు, ఒకే టైంకి వస్తారు. ఇంచుమించు కాస్త తేడాలు ఒక అరగంటలో. ఇద్దరికి పిల్లలు కలిగారు, పిల్లలు చదువుకుంటున్నారు. అయితే భర్త ఆఫీస్ నుంచి రాగానే చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి టీవీలు పెట్టుకొని పేపర్లు చదువుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటాడు. భార్య ఆఫీస్ నుంచి వచ్చి కూడా మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేయాలి.
మరి వాళ్ళు పని మనిషిని ఎందుకు పెట్టుకోలేదో నాకు తెలియదు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. మళ్ళీ ఆయన అన్ని వంటలు వండి వీళ్ళకి అన్నీ చేసి పిల్లలకి పెట్టి ఈయనకి పెట్టాలి. మళ్ళీ పొద్దున కూడా అంతే, ఆయన పొద్దున్నే లేచి మళ్ళీ వార్తలో పేపర్లో ఫ్రెష్ అయిపోయి కూర్చొని లోకాభిరామాయణం వాళ్ళతో వెళ్తే సెల్ ఫోన్లో కబుర్లు. భార్య పొద్దున్నే లేచి గబగబోయిన కాఫీలు అందించి ఆ కాఫీలు తాగి పిల్లలకన్నీ బాక్సులు రెడీ చేసి మళ్ళీ వీళ్ళు ఆఫీసులకు వెళ్ళడానికి వీళ్ళకి బాక్సులు పెట్టుకొని పిల్లల్ని రెడీ చేసి పంపాలి, ఈమెకి తయారు చేసుకోవాలి. ఇలా కొంతకాలం గడిచేటప్పటికి ఆవిడికి తెలియకుండానే మనసులో ఒక ఆవేదన వస్తుంది ఆవిడిగా. ఏంటనంటే, ఏంటి నేను ఒక్కదాన్ని ఇంత కష్టపడాలి, నేను ఉద్యోగం చేసి సంపాదించుకొస్తున్నాను కదా, నా భర్త ఎందుకు అలా ఉంటున్నాడు, కొంచెం సాయం చేయొచ్చు కదా, పిల్లలను సరి చేయొచ్చు, కొంచెం వాళ్ళకి స్నానాలు చేయించవచ్చు, లేదా వంట పనుల్లో కూరగాయలు కోసేవచ్చు, ఏదో ఒకటి పనుల్లో సాయం చేయొచ్చు కదా అనుకుంది. కానీ పైకి చెప్పలేకపోతుంది. అలా లోపల దాపలు దాచుకుంది. ఇలా ఇంకా కొంతకాలం గడిచినాక ఈ బాధ ఎక్కువైపోతుంది లోపల. ప్రతిరోజు ఒకసారి వచ్చిన ఆలోచన ఇంక రోజు రోజు పెరిగిపోద్ది, అలా పెరిగిపోతుంది. భర్తతో, ఏమండి నేను ఉద్యోగం మానేస్తాను, రెండు చేయలేకపోతున్నాను, ఇంటి పనులు బయట పనులు, నేను ఉద్యోగం మానేసి చక్కగా ఇల్లు అంతా చూసుకుంటాను, ఇప్పుడు కొంత ధనం కూడబెట్టుకున్నాం కదా, మనకేం ఇబ్బంది లేదు కదా, మీరు ఉద్యోగం చేయండి, నేను మిమ్మల్ని పిల్లల్ని చూసుకుంటూ ఇల్లంతా చూసుకుంటాను అంది. దానికి భర్త ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయనకి చాలా శాలరీ వస్తుంది. అంత శాలరీ పోగొట్టుకొని ఎవడైనా ఉద్యోగం మానుకుంటాడా? ఏదైనా పని మనుషుల్ని ట్రై చేద్దాంలే అది ఇది అన్నారు, పని మనుషుల్ని ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళకి సెట్ అవ్వట్లే. వాళ్ళ మనస్తత్వాలు తెలియదు, ఏంటో తెలియదు. అది పూర్తి వివరం అయితే నాకు తెలియదు. పని మనుషులు మాత్రం వాళ్ళకి సెట్ అవ్వట్లే. సరే ఏదో అయ్యింది మొత్తానికి. ఇంకా అలా కాలం గడుస్తూనే ఉంది. ఆమె పాపం ఉద్యోగం మానేయాలనుకుంటుంది, మానలేకపోతుంది. రోజు ఈ వేదన పెరిగిపోయి సంవత్సరాలు గడుస్తుంది. ఇలా కాలం గడుస్తుంది సంవత్సరాలు. తర్వాత ఆవిడికి ఒక చిన్న ఆలోచన ఏదో వచ్చింది. ఏంటి? ఆమె చేతితో పనిచేస్తుంది, ఒక అకౌంటెంట్. అసలు ఈ కుడి చెయ్యి పని చేయబెట్టి కదా నాకు ఉద్యోగం, అంటే భర్తని ఎదిరించి ఉద్యోగం మానలేకపోతుంది. బంధుమిత్రులు వీళ్ళంతా ఉంటారు కదా ఇంట్లోనూ. అలానే తనకు కూడా డబ్బు అవసరమని తెలుస్తుంది. ఇంత సంపాదన వదులుకోవడం ఎందుకని తనలో కూడా ఉంది. కానీ మళ్ళీ పని చేయలేకపోతున్నానని మానసిక వేదన ఉంది. అసలు ఈ కుడి చెయ్యి పని చేయకుండా పోతే నాకు ఆఫీస్కి వెళ్ళలేను, రాయలేను, కాబట్టి ఉద్యోగం చేయలేను, వాళ్ళే తీసేస్తారు, అప్పుడు నా తప్పేమి ఉండదు. ఈ కుడి చెయ్యి పని చేయకుండా పోతే దరిద్రం వదిలిపోద్దని మానసికంగా లోపల అనుకుంది. అసలు బయట కూడా ఎవరికి చెప్పాలి. అది కూడా ఎప్పుడో బాగా బాధలో 1-2 సార్లు అనుకుంది. అనుకున్నట్టు కూడా ఆమెకు అంత గుర్తులేదు. తర్వాత కొంతకాలానికి అలా కాలం గడిచింది. స్లోగా నిదానంగా ఆమె పనులు చేస్తున్నప్పుడు కుడి చెయ్యి కొద్ది కొద్దిగా పని చేయటం మానేస్తుంది. అంటే పట్టుకున్న వస్తువులు పడిపోవటం, కుడి చెయ్యి బిగింపు లేనట్టుగా అయిపోవటం, ఇలా స్లోగా మొదలైంది. ఇదేంటి నా కుడి చేతికి ఏమైంది అని భర్తకి చెబుతుంది, చూపించింది. భర్త బాగానే ఉంది కదా అనుకుంటున్నాడు. లేదో పరధ్యాసలో పడేసి ఉంటాం అనుకుంటున్నాడు. ఇంకా ఆమె ఒక రకమైనటువంటి స్ట్రెస్, ఒత్తిడి ఇవన్నీ ఉన్నాయి లోపల. అలా పెరిగిపోతూ కుడి చేతికి ఏది పట్టుకున్నా కింద పడిపోతుంది, వదిలేస్తుంది. ఆ కుడి చేసరికి పని చేయట్లే. ఇదేంటబ్బా అని ఆమె కూడా ఆశ్చర్యపోతుంది. బాగానే ఉంది అని మళ్ళీ ఎడం చేసి చక్కగా ఉంది. ఈ కుడి చేతితో వదిలేస్తుంది. అప్పుడప్పుడు ఆఫీసులో కూడా కంగారు పడుతుంది, రాసేటప్పుడు కంగారు పడుతుంది, తప్పులు రాస్తుంది, గజిబిజి అవుతుంది, ఒక్కోసారి పెన్ను వదిలేస్తుంది. ఇలా కొంతకాలం గడిచినాక ఇంకా అసలు కుడి చేత్తో నేనే పని చెయ్యలేను అని స్థిరపడిపోయి ఏది పట్టుకున్నా పడిపోతుంది. ఇంకా కొన్ని రోజులు కదిలినాక అసలు కుడి చెయ్యి స్పర్శ లేనట్టు, అవిటి చెయ్యి అయినట్టు అయిపోయింది. కానీ చేతిలో చెయ్యి బాగానే ఉంది. అసలు నేను కుడి చేత్తో ఏమి లేపలేకపోతున్నాను, పట్టుకోలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను అని కుడి చెయ్యి పని చేయకుండా అయిపోయింది. అనేక మంది డాక్టర్లకు చూపించారు, న్యూరో ప్రాబ్లం అనుకున్నారు, రకరకాల స్కానింగ్లు చేశారు, ఇవన్నీ జరిగినాయి. డాక్టర్ల చుట్టూ కొన్ని సంవత్సరాలు తిరిగారు, బోళ్ళు మందులు ఇచ్చారు, వాళ్ళు వాడారు, ఏమి లేదు, అసలు ఏం ఎరుగుదల లేదు. ఇవన్నీ అయినాక వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఇన్ని సంవత్సరాలు గడిచినాక ఎవరో ఒక సలహా ఇచ్చారు. అసలు ఒక్కసారి మానసిక డాక్టర్కి చూపించండి, సైకాలజిస్ట్కి కానీ సైకియాట్రిస్ట్కి కానీ అంటే ఈ డాక్టర్లోనే ఎవరో సలహా ఇచ్చారు. వెళ్ళిన చోటల్లో చెబుతాం, ఎన్నాళ్ళ నుంచి మందులు వాడుతున్నామండి, పలానా డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వచ్చామండి, తగ్గలేదండి, ఇది ఇలాగే ఉందండి. అది ఎవరో ఒక డాక్టర్కి తెలిసిన డాక్టరే, అతనికి డౌట్ వచ్చింది. ఇది అసలు సైకలాజికల్ ప్రాబ్లం ఏమో, మనం దీన్ని భౌతికంగా ట్రీట్ చేస్తున్నాం, చెయ్యంతా బాగానే ఉంది,
న్యూరలాజికల్ ప్రాబ్లం కాదు. ఒకవేళ న్యూరలాజికల్ ప్రాబ్లం అయితే, ఏదన్నా నరాలకు సంబంధించిన ప్రాబ్లం అయితే మిగిలిన అవయవాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి కదా, చెయ్యి కూడా బాగానే ఉంది, న్యూరలాజికల్ ప్రాబ్లము కనపడతలేదు. అన్ని రకాలు చేసాం. ఒకసారి సైకాలజిస్ట్ లేకపోతే సైక్రాటిస్ట్కి వెళ్ళమని మా డాక్టర్ రెఫర్ చేసి పంపించాడు. వెళ్ళింది సైకాలజిస్ట్ సైక్రాటిస్ట్ ఎవరో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, భర్త తీసుకెళ్ళాడు. మళ్ళీ అంతా ప్రేమగా ఉంటాడు, ఊరికినా పనులు చేయడు, పైకి డైరెక్ట్ చెప్పుకోలేకపోతున్నారు. అంటే మానసిక ఘర్షణ. మళ్ళీ పైకి బాగానే ఉంటున్నారు ఇద్దరు, అదే లోపల బాధగా ఉంది. అలా కూర్చొని పేపర్లు చదువుకుంటున్నాడు, వార్తలు వింటాడు, ఏం సహకరించడు. ఉద్యోగం మానేస్తానంటేనే బోల్డ్ డబ్బులు వస్తున్నాడు, మానొద్దని ఈమెకే ఉంది. భర్త కూడా బోల్డ్ డబ్బులు వస్తున్నాయి, ఎందుకు అత్తమామలు అందరూ అదే అంటున్నారు, ఈమె కూడా లోపల అదే ఉంది. ఇంతకీ ఇదంతా చిన్న మానసిక సంఘర్షణ, అతిపెద్ద ఘర్షణ కూడా కాదు. మనలో మనమే అనుకుంటున్న 2-3 భిన్నాభిప్రాయాల ఘర్షణ. ఇప్పుడు గట్టిగా భర్తకి చెప్పామండి మీరు సహాయం చేయండి, ఎందుకు చేయరు, అలా కూర్చుంటారంటే వచ్చి సహాయం చేస్తాడు. అతను అని చెడ్డోడేం కాదు, కానీ అడగట్లా, ఈమె అనుకుంటాం చేయట్లేదని. చూడండి కొన్ని ఎలా ఉంటాయి, మనం ఎదుటోళ్ళకి చెప్పం, వాళ్ళే ఊహించి చేయాలనుకుంటాం. ఒకవేళ చెప్పాం చేయరనుకోండి, 4 సార్లు 10 సార్లు చెప్పండి. మరి నేను చికిత్సల్యమైపోతున్నాను, ఇంకోటి చెయ్యి ఏదో ఒకటి, లేదా పని మనుషులను మాట్లాడి ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. పని మనుషులు ఎందుకు కుదరలేదో నాకు తెలియదు, ఇప్పటికి కొంచెం దూరపోళ్ళు, అందుకని తెలియలే విషయం. ఇవన్నీ అయిపోయినాయి. సైకాలజిస్ట్ సైక్రాటిస్ట్ దగ్గర కూడా వెళ్తే అంత మామూలుగానే ఉంది. అయితే సైకాలజిస్టులు సైక్రాటిస్టుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా మనకి ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వైద్యం చేసి పలానా జబ్బుకి పలానా మందు అన్నట్టుగా ఇప్పుడు మందులు రాసేసినట్టుగా జలుబుకి దగ్గుకి అలా ఉండదు. సరే విన్నారు, అయిపోయింది, మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళినప్పుడల్లా పలకరిస్తున్నారు, మాట్లాడిస్తున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అని ఈమె అసలు భర్త గురించి చెడు చేయడానికి మనసులో లేదు, ఊరుకుని అనుకుంటుంది భర్త మంచోడే, ఇద్దరు శుభ్రంగా ఉన్నారు, మళ్ళీ కాపురం చేసుకుంటారు, ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకే గదిలో పడుకుంటారు. లోపల అంతరంగంలో కుమిలిపోతున్న భావన బయటకు వ్యక్తపరచుకోండి. చాలా చిత్రంగా ఉంటాయి కొన్ని మన భావాలు. సరే ఇలా జరిగి ఒక 10-15 సార్లు ఆ సైకాలజిస్ట్ దగ్గరకో సైక్రాటిస్ట్ దగ్గరకో ఆ మానసిక వ్యాధి నిపుణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు 10-15 సార్లు వెళ్ళిన తర్వాత ఏదో మాటల్లో నా భర్త ఇలా కూర్చుంటాడు, నీకు మానసిక వేదనలు ఏదన్నా వచ్చినప్పుడు అనేక సార్లు మాట్లాడించినప్పుడు బయటపడింది ఆమె. ఏంటి 10-15 సార్లు వెళ్తే ఇలా అనుకునేదాన్ని అని. కానీ నా భర్త మంచోడే, కానీ నేను ఇలా అనుకునేదాన్ని అని. ఇప్పుడు రోజు మీరు ఇప్పుడు కూడా ఉందా బాధ అంటే ఉంది, నేను పనులు చేస్తూ ఉంటాను, ఆయన ఏ పని చేయడు. కాకపోతే కొంచెం ఈ చెయ్యి తేడా వచ్చినాక కొద్దిగా నాతో ప్రేమగా ఉంటున్నాడు, సహకరిస్తున్నాడు. కానీ ఇదైతే నేను సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను మనసులో. ఇంకా మాట్లాడిస్తూ అలా ఇంకా అనేక సార్లు వెళ్ళినాక ఒక 20-30 సార్లు అయినాక చెప్పింది ఆమె. అప్పటికి మళ్ళీ నెలలు గడిచిపోతున్నాయి. డాక్టర్గా నేను ఎప్పుడో ఒకసారి అనుకున్నాను, అసలు ఈ కుడి చెయ్యి పని చేయకుండా పోతే ఉద్యోగం మానేయచ్చు కదా, దాని అంతటా అది ఉద్యోగం పోద్ది కదా, అసలు నా ప్రమేయం ఉండదు కదా అని నేను చాలాసార్లు నాలో నేను అనుకున్నాను. నాకు ఇప్పుడు గుర్తొస్తుంది, కానీ దాన్ని పెద్ద బలంగా పట్టించుకోలేదు నేను. ఎందుకే ఆ మూల కారణం అది. ఆమెకు కూడా తెలియతాను అనుకున్నట్టు, అలా మనం అనుకున్నట్టు మనకు కూడా తెలియని, మనం చేస్తున్న పనులు మనం కూడా గ్రహించని అనేక పనులు మన మానసిక భయాలు అవుతాయి, మానసిక ఆందోళనలు అవుతాయి. అవటమే కాదు, అసలు ఆమె కుడిచే పని చేయటమే మానేసింది. ఇందుకే జబ్బేం లేదు అక్కడ, జస్ట్ ఊరికి అనుకున్నది. అందుకే మనం ఏదైనా సంకల్ప సిద్ధి అంటారు, పదే అనుకోబాకంటే తదాస్తు దేవతలు ఉంటారంటారు పెద్దలు. తదాస్తు దేవతలు పైన ఉండరు, మనలోనే. అది మన శక్తే, మన సంకల్ప శక్తే. మనం ఇప్పుడైనా జీవితంలో చూడండి, మనం చేయాలనుకుని చేస్తాం, మనం వద్దనుకుని చెయ్యం, మనం తినాలనుకుని తింటాం, మనం వద్దనుకుని తినం, మనం కట్టుకోవాలనుకుని కట్టుకుంటాం, మనం వద్దనుకుని కట్టుకోం. ఇదంతా మన సంకల్ప శక్తేగా. రోజువారీ జీవితం సంకల్ప శక్తి కాదా? ఇష్టాయిష్టాలు సంకల్ప శక్తి కాదా? ప్రతిరోజు మనం మెలకువలో రాత్రి గాఢ నిద్ర వచ్చే వరకు గడిపేదంతా మన సంకల్ప శక్తి కాదా? సంకల్ప శక్తి అంటే నువ్వేదో కోట్లు వచ్చి పడిపోతాయి నా మీద, నువ్వు ఊహించుకుంటే ఆకాశం నుంచి పడిపోతాయి అని నీ సంకల్పాలు జరుగుతాయి. 21 రోజులు రాసుకోండి, 42 రోజులు రాసుకోండి, మహిమలు అద్భుతాలు మాయలు కాదు. సహజ జీవితం అంతా సంకల్ప శక్తే. అలాంటి మహిమలు మాయలు అద్భుతాలు ఉండవు అసలు.
లేదా చేసేసుకోండి అంటే ఊహించుకోండి, కూర్చొని జరిగిపోతున్నట్టు అయిపోతున్నట్టు అవన్నీ మీకు వచ్చేస్తాయి. ధనాకర్షణ, జనాకర్షణ, స్త్రీ ఆకర్షణ, పురుషాకర్షణ, వశీకరణ ఇలాంటివన్నీ చెబుతున్నారు. నమ్మకండి, పిచ్చోళ్ళు అయిపోతారు. ఆల్రెడీ చెబుతున్న వాళ్ళు పిచ్చోళ్ళు చేసి మిమ్మల్ని డబ్బు గుంజుతున్నారు, ఇంకా పిచ్చోళ్ళు అయిపోతారు. ఇలాంటి నమ్మకం అది కాదు. సహజ జీవితంలో రోజువారీ జీవితం నువ్వు జీవించే దాంట్లో పొద్దున్న నుంచి రాత్రి వరకు నువ్వు సంకల్పంతో నువ్వు అనుకున్నగా చేసుకుంటున్నావు. ఎక్కడ నీ సంకల్పానికి వ్యతిరేకత వచ్చిందో అక్కడ ఘర్షణ పడుతున్నావు, దుఃఖపడుతున్నావు. సింపుల్ అంతే. రోజు ఇదే జరుగుతుంది. సుఖదుఖాలకు కారణం ఏంటి? సంకల్పాలు తీరినవన్నీ సుఖములు, సంకల్పాలకు వ్యతిరేకత వచ్చిందంటే దుఃఖములు, బాధలు, కష్టములు, ఘర్షణలు, సంఘర్షణలు. అంతే, ఏముంది అందులో? రోజు మనం అనుకున్నవే అవే సుఖదుఖాలకు కారణం, ఘర్షణలకు కారణం. అక్కడ చెయ్యే పని చేయడం మానేసింది, అసలు చేతిలో జబ్బే లేదు. అలాగే నీ శరీరానికి వచ్చే అనారోగ్యాలన్నీ కూడా నువ్వు నీ మనసుతోనే తయారు చేసుకుంటున్నావు. ఎందుకని అంటే నీ మనసులో నీకు అన్నీ తెలుసు. డాక్టర్కి తెలీదు, దేవుడికి తెలీదు. దేవుడు అసలు నీకు తెలిస్తేగా దేవుడికి తెలియటానికి. దేవుడు నీకు తెలుసా? కనీసం నీ మొగుడు నీకు తెలుసు, నీ పెళ్ళం నీకు తెలుసు. అందుకని కొంత మన గురించి మన మొగుడు పెళ్ళాలకు తెలుస్తుంది. మా ఆయన అలాంటి వాడని పెళ్ళని చెప్పుద్ది, మా ఆవిడ ఎలాంటిదని మొగుడు చెబుతాడు. ఎందుకంటే వాళ్ళు నీకు తెలుసు కదా, కాబట్టి నువ్వు వాళ్ళకి కొంత తెలుస్తావు. మా పిల్లలు ఎలాంటి వాళ్ళని తల్లిదండ్రులు చెబుతారు, తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళని పిల్లలు చెబుతారు, స్నేహితులు ఎలాంటి వాళ్ళని ఒక స్నేహితుడు. ఎందుకని వాళ్ళు నీకు తెలుసు. ఎవరు నీకు తెలుసో వాళ్ళకి నీ గురించి కొంత తెలుసు. దేవుడు నీకు ఎక్కడ తెలుసు, ఏం తెలుసు? ఊరిని మనం కల్పించుకున్న భావన. అందుకని ఇందులోకి దేవుణ్ణి తీసుకొచ్చి దేవుణ్ణి అవమానించవద్దు, దేవుణ్ణి తక్కువ చేయవద్దు, దేవుణ్ణి ఎక్కువ చేయవద్దు. దేవుణ్ణి పక్కన పెట్టండి. మళ్ళీ దేవుడు అని పరిగెత్తినని ఎవరో సరి చేస్తారనుకో బాగా, నీ మనసుని ఎవరో సరి చేయలేదు. సరి చేసేయగలిగితే నిజంగా దేవుడే సరి చేస్తుంటే అసలు నీకు మానసిక ప్రాబ్లమే రాదు కదా. నిజంగా దేవుడు అన్నది నిజమే అయితే, దేవుడు సరిచేసేది నిజమే అయితే, నీ గురువు సరిచేసేది నిజమే అయితే, నీ మాతాజీ సరిచేసేది నిజమే అయితే, నీ మతం సరిచేసేది నిజమే అయితే, నీ జ్ఞాన గ్రంథం సరిచేసేది నిజమే అయితే అసలు నీకు ఆ ప్రాబ్లమే రాదుగా. పిచ్చోడుగా మంచోడుగా, పిచ్చిదానివే మంచిదానివా, వచ్చినాక సరి చేయటం ఏంటి? ప్రాబ్లమే రాదు. వాళ్ళు సరి చేస్తుంటే, ఆల్రెడీ సరి చేస్తుంటే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? వాళ్ళు ఎందుకు సరి చేయటం లేదు, ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే అసలు ప్రాబ్లమానికి కర్తవు నువ్వు కదా. నీ మనసులో కదా అది పుడుతుంది. నీ మనసులో పుట్టేదానికి నీ మనసులోనే జరుగుతున్నాయి అన్ని. అద్భావం తద్భవతి. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. భయము అనేది నీకు నువ్వు వేసుకునే శిక్ష. సింపుల్ అంటే ఆ భయము నుంచి శారీరక అనారోగ్యాలు వస్తాయి. ముందు భయము మానసిక అనారోగ్యం కింద మారుతుంది, విపరీతంగా మానసిక అనారోగ్యం అవుతుంది. ఈ మానసిక అనారోగ్యం శారీరక అనారోగ్యాలకు కారణభూతం అవుతుంది. అంటే శారీరక అనారోగ్యాలన్నీ ఇప్పుడు దేని నుంచి వచ్చినాయి? మానసిక అనారోగ్యం నుంచి వచ్చినాయి. మానసిక అనారోగ్యం ఎందుకు వచ్చింది? భయం నుంచి వచ్చింది. భయం ఎందుకు వచ్చింది? పుచ్చుకున్న దానికంటే తక్కువ అన్నా ఇస్తున్నాను, పుచ్చుకొని అసలు ఇవ్వకుండా అన్నా ఉన్నాను, లేదా తక్కువ అన్నా ఇస్తున్నాను. ఈ విషయం నాకు తెలుసు కనుక, నా అంతరంగంలో ఆ విషయం నాకే తెలుసు కనుక భయం వేస్తుంది. లేదా సృష్టికి విరుద్ధంగా కోరుకుంటున్నాను అంటే ఏంటి? ఇలాగే జరగాలి, ఇలా జరిగితే బాగుండు, ఏమో ఎలా జరుగుద్దో అప్పుడు అది భయం వేస్తుంది. ఇలా రకరకాల భయాలకి కారణాలన్నీ నావే. ఎంతకే నా లోపల నేను సృష్టించుకున్నవే. ఇలాగే జరగాలంటే సృష్టిలో ఎలా కుదురుతుంది? అంగీకార స్వభావం లేకపోవటం, అహంకార స్వభావం ఉండటం, ఉత్పత్తి మన నుంచి లేకపోవటం, ఎదుటవారి ఉత్పత్తులను వాడేసుకోవటం. అవి ప్రేమాభిమానాలు కావచ్చు, సేవలు కావచ్చు, ఏదైనా ఎదుటవారి ఉత్పత్తి శ్రమని వాడేసుకుంటున్నాం. మన నుంచి ఉత్పత్తి లేదు. ఉత్పత్తి లేనప్పుడు భయం ఉత్పత్తి అవుద్ది. ఏదో ఉత్పత్తి తగ్గినప్పుడు భయం ఉత్పత్తి అవుద్ది. ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది అది. అందుకని భయానికి కారణం మనమే. ఇటువంటి ఉదాహరణలు మీకు ఎన్నైనా చెప్పగలను. ఈ చెయ్యనే ఇవిడికి చెయ్యి పని చేయట్లేదనే ఉదాహరణ లాంటి ఉదాహరణలు కోకొల్లలు ఉన్నాయి. ఎందుకు? మన స్వీయ జీవితాల్లోనే బోల్డ్ ఉంటాయి. నా జీవితంలో కూడా ఉన్నాయి. నేను బోల్డ్ భయాలకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఆ భయాల ద్వారా అది నాకు అనారోగ్యాలుగా మారింది కూడా నాకు తెలుసు. ఎంత సబ్జెక్ట్ తెలిసిన నాకెందుకు తెలియదు? నా చుట్టూ ఉన్న వాళ్ళకి అందరికీ వచ్చే అనారోగ్యాలు ఏంటో, అనారోగ్య మూలాలైన భయాలేంటో కూడా తెలుసు. ఇంకా మీరు దీన్ని విస్తృతంగా జాగ్రత్తగా తెలివిగల వాళ్ళు ఆలోచిస్తే
అసలు మహాత్ములు ఎంత దూరం వెళ్ళిపోయారంటే ఎటువంటి పనులు చేసే వాళ్ళకి ఎటువంటి వ్యాధులు వస్తాయో కూడా చెప్పారు. గరుడ పురాణం అని ఒకటి ఉంటుంది. అంటే నేనేమి వాటిని సమర్థించి విషయం చెప్పట్లేదు, కానీ ఖచ్చితంగా మేధాశక్తిని ఉపయోగించుకుంటూ వెళ్తే చెప్పొచ్చు. అది అద్భుతం మహిమ కాదు. ఎందుకనంటే ఎటువంటి భయాలకి ఎటువంటి బాధలు వస్తాయో తెలుస్తుంది, ఎటువంటి తప్పులకి ఎటువంటి భయాలు కలుగుతాయో తెలుస్తుంది ఇంకా ముందుకెళ్తే. ఇప్పుడు ఎటువంటి తప్పులు చేసే వాళ్ళకి ఎటువంటి శారీరక మానసిక భయాలు ఉత్పత్తి అవుతాయో తెలుస్తుంది, ఎటువంటి మానసిక భయాలకి ఎటువంటి శారీరక అనారోగ్యాలు వస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మేధావులై బాగా వెళ్ళిపోయిన వాళ్ళు, ఇప్పుడు ఒక ఆయన ర్యాకెట్ వేసుకొని చంద్రమండలానికి వెళ్ళాడు, మనందరం వెళ్ళంగా. దాని మీద దృష్టి పెట్టాడు అంతే. ఆయన నేను మహిమ చేశానని చెప్పట్లేదుగా. అలాగే ఎలా అయితే ఒక ఆయన చంద్రమండలంకి వెళ్ళడానికి ర్యాకెట్ని కనుక్కున్నాడో, ఎలా అయితే ఇంకో ఆయన అణుబాంబును కనుక్కున్నాడో, ప్రపంచం మొత్తాన్ని విధ్వంసం చేసేయగలదు. వీళ్ళందరూ ఆలోచనలోనే కనుక్కున్నారు. మహిమలు మాయలు అద్భుతాలు దేవుళ్ళు వచ్చి అలాగేం చెప్పలా, వాళ్ళు ఆ విషయం మామూలుగానే కనుక్కున్నామని చెబుతున్నారు. అలా ఒకే విషయం మీద ఫోకస్ పెట్టుకుంటూ ముందుకెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నాం, ఇంతవరకు అర్థమైంది, నాకు ఇంతవరకు చెప్పాను. ఇంకా దీని మీద బాగా శ్రద్ధ పెట్టి డెప్త్గా దాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే ఎటువంటి తప్పులు చేసే వాళ్ళకి ఎటువంటి మానసిక అనారోగ్యాలు వస్తాయో తెలుస్తుంది, అంటే మానసిక భయాలు కలుగుతాయో తెలుస్తుంది. ఎటువంటి మానసిక భయాలు కలిగే వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారో తెలుస్తుంది. అటువంటి మానసిక భావాలు, భయాలు, అటువంటి ప్రవర్తనలు, అటువంటి గుణాలు, అటువంటి మాటలు ఉన్న వాళ్ళకి ఎటువంటి శారీరక అనారోగ్యాలు వస్తాయో తెలుస్తుంది. అటువంటి శారీరక అనారోగ్యాలు అనుభవిస్తున్న వాళ్ళు బయటపడిపోతారుగా ఫలానా అనారోగ్యం అని. ఆ అనారోగ్యాన్ని బట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఎటువంటి భయాలకు లోనయ్యారో తెలుస్తుంది. వాళ్ళు ఎటువంటి భయానికి లోనయ్యారో దాని నుంచి వెనక్కి వచ్చామనుకోండి, వాళ్ళు ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు, ఎటువంటి స్వార్థపరులో, వాళ్ళు ఎంత నీచులు, నీచత్వమో, అహంకారమో, రాక్షసత్వమో, ఏదో సంథింగ్ వాళ్ళ గుణాలు తెలిసిపోతాయి. ఇటు నుంచి అటు వెళ్తాం, అటు నుంచి ఇటు రావడం పెద్ద విశేషమేం కాదు. కాదు వీటన్నింటిని మహిమలు మాయలు చేయకండి దయించి, అసలు అంత దూరం అక్కర్లా. మీరు భయపడుతున్నారంటే ఒక్కటే పాయింట్ చెప్పాను, మీకు మీరే శిక్ష వేసుకుంటున్నారు. మిమ్మల్ని శిక్షించే వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకని మిమ్మల్నైనా నన్నైనా నాకు భయాలు ఉన్నాయి, నాకు అనారోగ్యాలు ఉన్నాయని రోజు చెబుతున్నాగా, ప్రతి శీర్షికలో చెబుతున్నా నాకు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక, కుటుంబిక సమస్యలన్నీ ఉన్నాయని. నేను సామాన్యుడిని ఎందుకు చెబుతున్నాను? ఇవన్నీ నేను అనుభవిస్తాను కాబట్టి మీకు కూడా చెప్పగలుగుతున్నాను విశ్లేషించి. నేనేమి ఇవన్నీ పోగొట్టేసుకోవాలి, నాకేం భయాలేం పోలా, కానీ తగ్గినాయి, ఖచ్చితంగా తగ్గినాయి. నాకేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ నిమిషం నా ప్రాణం పోయినా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు, నేను పట్టుకే అలాడేది ఏమీ లేదు. అలానే ప్రాణం పోగొట్టుకొని ఇప్పుడు నన్ను నేను చంపేసుకోవాలన్నంత బాధ లేదు, దుఃఖం లేదు. సహజ సామాన్యుణ్ణి, ఏదో కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ఏమన్నా చిన్న వేస్తే బాధ కలుగుద్ది అంతే, అప్పుడప్పుడు కాసేపు స్పందన. మిగిలిన జీవితం ఇవి అన్నాళ్ళు ఉంటే ఎలా ఉంటాను. ఏదొచ్చి మీద పడిపోయినా నాకేం ప్రాబ్లం లేదు, ఎప్పుడు ప్రాణం పోయినా ప్రాబ్లం లేదు. ఎందుకని జాతస్య మరణం ధ్రువం. ఇలా జ్ఞానం కొద్ది కొద్దిగా అర్థమవుతా వెళ్తుంది అంతే. ఇలా జీవించటమే. అయితే ఆ జీవించే విధానంలో ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మహర్షులు అందించినటువంటి ఈ జ్ఞానం ఏదుందో, మన స్వీయ చదువుకు సంబంధించిన జ్ఞానం ఏదుందో అది అర్థమవుతున్నప్పుడు మనకు తెలుస్తాం అంతే. అలా మనకు తెలిసిందే మీతో పంచుకుంటున్నాను. నాకు తెలిసింది అది, నాకు అర్థమైంది అది. ఎవరికైనా ఇంత మనిషిగా భయము అంటే ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకుంటున్న శిక్ష. ప్రతి వ్యక్తి తనకు తాను వేసుకుంటున్న శిక్ష పేరే భయము. నీకు నువ్వు వేసుకుంటున్న శిక్ష భయము. అదే తర్వాత అనారోగ్యం అవుతుంది. కాబట్టి ఇది లేకుండా ఉండాలంటే మంచిగా బతకండి, ధర్మంగా బతకండి. మీరు ఇప్పుడు ఎలా బతుకుతున్నారో చూసుకోండి. ఇప్పుడు చెప్పుకున్న విశ్లేషణలు అన్నింటిలో మీ గుణాలు, మీ స్వభావాలు, మీ ఆలోచనలు, మీ పద్ధతులు, మీ జీవిత నడవడిక అన్ని మార్చుకోండి. మీ నుంచి ఉత్పత్తి లేనప్పుడు మీకు భయమే కలుగుతుంది. మళ్ళీ చెబుతున్నా, ఉత్పత్తి ఉండాలి. ఆ ఉత్పత్తి అవసరాలను బట్టి అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీకు ఏమిస్తున్నారో వాళ్ళకి మీరు తిరిగి ఏమి ఇవ్వాలో, ఇదే జీవితం. ఇచ్చిపుచ్చుకోవటమే జీవితం. అందులో మీ ఉత్పత్తి లేనప్పుడు
భయం కలుగుతుంది. ఇంకా మీకు ఏదైనా కావాలంటే వివరంగా అడిగే ప్రయత్నం చేయండి, మళ్ళీ తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది మనుషులందరికీ అవసరమైనటువంటిది, అందరు మనుషులకి కావాలి. ఇందులో ఆత్మజ్ఞానం ఇవన్నీ తీసి పక్కన పెట్టండి, మోక్షం తీసి పక్కన పెట్టండి, దేవుళ్ళు, మతాలు, మార్గాలు, విధానాలు, సాధనలు పక్కన పెట్టండి. ముందు భయం లేని జీవితం, సామాన్య జీవితం, హాయిగా జీవిద్దాం. రోజు భయపడిపోవడం అంటే రోజు చచ్చిపోవడం, మళ్ళీ బతకటమే. నిత్య చావు, నిత్య మళ్ళీ బతకటం, భయంతో బతకటం మహానరకం. ఆ నరకం నుంచి తప్పించుకుందాం కనీసం. అందుకని మనుషులందరికీ ఇది అవసరం. అందుకని ఒకవేళ మీకు సరిగా అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. మళ్ళీ వీలైతే నాకు అర్థమైతే, అంటే మీ ప్రశ్న అర్థమైతే, చెప్పగలిగినటువంటి విషయం నా దగ్గర ఉంటే తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ నేను చెప్పింది ఎవరికైనా నచ్చకపోతే, నేను చాలా సామాన్యుని, ఇటువంటి భయాలన్నీ నాకు ఉన్నాయి, నాకు ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి, కుటుంబిక సమస్యలు అన్నీ ఉన్నాయి, నేను చాలా సామాన్యుని, కాబట్టి నేను అంత గొప్పగా అద్భుతంగా చెప్పలేకపోవచ్చు, కాబట్టి నన్ను క్షమించి వదిలేయండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకొని హాయిగా భయాలను పోగొట్టుకోండి. భయము అనేది ప్రతి మనిషి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భయం అనేది నాకు నేను వేసుకుంటున్న శిక్ష, మీకు మీరు వేసుకుంటున్న శిక్ష, అంతే. ఎవరో వేసేది అసలు కాదు. దీన్ని ఎవరి మీద నెట్టేయబాకండి, ఎవరినెత్తున పడేయబాకండి, పరాధీనతతో పారాసైట్స్ లాగా బతకబాకండి, పరాన్న జీవుల్లాగా నా కష్టాలన్నిటికీ, నా భయాలన్నిటికీ, నా సమస్యలన్నింటికీ ఎదుటోళ్ళు కారణం అని చెప్పబాకండి. అసలు ఎదుటోళ్ళని వదిలేయండి, మీకు మీరు హాయిగా బతకండి. మీ బతకలేనితనం, మీ బలహీనత, మీ చేతకానితనం ఇవన్నీ కలిపి ఎదుటోళ్ళ మీద పడేలా చేస్తున్నాయి. మీరు ఒక పిరిగి పందలో ప్లస్ స్వార్థపరులు అయినప్పుడు భయం అత్యధిక స్థాయిలో ఉంటుంది. మీరు ధైర్యవంతులు, నిస్వార్థపరులు, ఇతరులకు మేలు చేసేవాళ్ళు అయినప్పుడు మీ నుంచి ఉత్పత్తి అధికంగా ఉంటుంది కనుక అసలు మీకు ధైర్యమే ఉత్పత్తి అవుద్ది. కాబట్టి చూసుకొని ఎవరికాళ్ళు మార్చుకోవాలంటే ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.